కొన్ని ఇప్పుడు వచ్చేటి ఫ్రూట్స్లో కూడా పాత రోజుల్లో ప్రతి ఫ్రూట్లో విత్తనం అయితే ఉండేది. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ అసలు విత్తనాలే లేకుండా వస్తున్నాయి. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అవి అది అంటే జెనెటికలీ మాడిఫై చేయకపోతే, మేము చిన్నప్పుడు టమాటాలు కిలో తినేవాళ్ళం. ఒక కిలో అబ్బా భలే ఇంకో టేస్ట్ అటు తినేవాళ్ళం. ఇప్పుడు వై అవర్ టొమాటో టేస్ట్ లైక్ కార్డ్బోర్డ్ అని ఒక ఆర్టికల్ తెలియదు. అంటే ఇప్పుడు టమాటోలో అట్టముక్కలాగా ఉంటాయి టేస్ట్. ఈరోజు నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కిడ్స్, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు అందరికీ కూడా లైక్ ఏది తింటే ఎలాంటి ఫుడ్ తింటే ఇప్పుడు ముసలావు, వయసావు, ప్రెగ్నెంట్ ఆవు, దూడ అన్ని ఒకటే తింటాయి, వేరు వేరు తింటాయా? మరి మంచి ఫుడ్, మంచి గాలి, మంచి నీళ్లు, నువ్వుల లడ్డూలు ఇవన్నీ అందరికీ కావాలా? ఏం తినాలా అంటా ఉంటారు కదా. అసలు ఎప్పుడు లేస్తా ఉండరు, ఎప్పుడు పడుకుంటా. ఇప్పుడు 2 పడుకొని రాత్రి 11కు లేస్తే నేనేం చెప్పాలా? ఉండారు కాబట్టి మేమే మహానుభావులు, మేమే గొప్ప అనుకొని ఎవరు అనుకోవద్దండి. మనకు మించిన వాళ్ళు ఉన్నారు, మీరే మించిన వాళ్ళు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తా ఉంటే మీకే ఎంతో శక్తి ఉంది, కానీ మీ శక్తిని పక్కన పెట్టేసి మేము శక్తిహీనులు, చెప్పే గురువులు మేమంతా చాలా సూపరు, మీరైతే చేయగలిగినారు సార్, మేము యాడ్ చేస్తాం సార్ అని మీ అంతా మీరే సెల్ఫ్ ఎప్లిటైజ్ చేసుకుంటా ఉంటారు. టూత్ పేస్ట్ సార్, లైక్ రకరకాల టూత్ పేస్ట్లు చిన్నపిల్లల కంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఇంకొక చిన్నపిల్లల టూత్ పేస్ట్ అని సపరేట్గా పెడుతుంటారు. సో ఈ టూత్ పేస్ట్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే సార్? ఎంత సింపుల్ అండి, నాకైతే నవ్వుతానే. మీరు ఆల్టర్నేటివ్ కూడా మీరే చెప్పాలి. మేము మా ఫ్రెండ్స్, మా సర్కిల్లో అంతా టూత్ పేస్ట్ వేసి అట్లీస్ట్ 5 years అయింది. అసలు బ్యాక్టీరియా లేకుండా నువ్వు బతకలేవురా అని సైంటిస్టులు చెప్తా ఉంటే, యాంటీ బ్యాక్టీరియల్ ఏంది? టూత్ పేస్ట్ ఫస్ట్ డే స్టార్ట్ చేసేదే టూత్ పేస్ట్ వేసి మంచి బ్యాక్టీరియాని చంపేస్తాడు. సో సైనికులు లేని బార్డర్ అయిపోతుంది. ఆయిల్ కి హెల్త్ కి రిలేషన్ ఏంటి సార్? ఎలాంటి ఆయిల్స్ వాడాలి? అసలు ఆయిలే అవసరం లే, మీకు రుచి కావాలి కాబట్టి ఆయిల్స్ చేస్తూ ఉంటారు. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వచ్చి ఏమైపోతారంటారు. ఇప్పుడు ప్రపంచమంతా కొబ్బరి 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 సూపర్ కొబ్బరి, బ్రెయిన్ టానిక్, అది కొలెస్ట్రాల్ తప్పు, వాళ్ళు చెప్పిన తప్పు అని డాక్టర్లు చెప్తా ఉంటారు. మరి అరే కొలెస్ట్రాల్ ఎక్కేదానికి రైస్ రా కారణము, స్వీట్ల రా కారణము, మీరు వాకింగ్ చేయకుండా ఉండేది రా కారణము, ఎక్సెస్ తినేసి ఇంట్లో పడుకునేది రా కారణము చెప్పాలి కదా. నూనెల్లో కూడా ఆముదంని ఆల్మోస్ట్ అందరికీ వాడేవాళ్ళు, చిన్న దగ్గర నుంచి వాళ్ళ తలకి వాడేవాళ్ళు, పిల్లలకి పెట్టేవాళ్ళు, నాలుగు మీద పెట్టేవాళ్ళు. సో ఆముదం ఇంపార్టెన్స్, లైక్ దాని ఇంపార్టెన్స్ ఇది ప్రకృతి వనంలో దొరుకుతుంది ఆముదం. నేను తాగుతా 30 ml 40 ml 3 నెలలకు ఒకసారి తాగి నెక్స్ట్ రోజు ఉపవాసం ఉంటే పొట్టంతా క్లీన్ హాయిగా అయిపోతుంది పొట్టంతా. వాటర్ సార్ అన్నిటికంటే ఇప్పుడు ఏమంటే పంచభూతాల్లో ఇంపార్టెంట్ అయింది వాటర్ అంటారు. వర్షం నుంచి పడే వాటర్ కి ఇప్పుడు కొత్తగా RO వాటర్ అని స్టార్ట్ చేసినారు, మినరల్ వాటర్ అని స్టార్ట్ చేసినారు, బ్లాక్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్, బ్లూ వాటర్ అని చెప్పి. సో ఏంటి సార్ లైక్ ఏ వాటర్? ఇంకొకటి లైక్ చాలా మంది చూస్తుంటారు, అంత చాలా మంది తెలియక కూడా ఈరోజు ఫిల్టర్లు అంటే అదే మంచిదేమో అని చెప్పి తాగారు. ఏ వాటర్ మంచిది సార్? మాకు ఎలాంటి వాటర్ తాగితే మంచిది? ఇప్పుడు నాకేం దప్పే అవసరం కూడా లేదు, నోట్లో బాగుంది, నాకేం డ్రై కాల. ఇంతసేపు మాట్లాడుతున్నా కూడా 6 గంటలు మాట్లాడినా డ్రై కాల. దప్పైనప్పుడు తాగితే చాలు. ఎవరో చెప్పినారు 8 లీటర్లు పెట్టుకొని తాగి బాత్రూమ్ మరిగిస్తా, రోజంతా బాత్రూమ్, రాత్రంతా బాత్రూమ్. ఎందుకు? మిల్క్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటారు సార్? బటర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అందరికీ తెలుసు. మిల్క్ ప్రోడక్ట్ రిలేటెడ్. ఇప్పుడు పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. నెయ్యి అనేది కొంతమంది ఫ్యాట్ అంటారు, కొంతమంది నెయ్యిని పిల్లలకు పెట్టచ్చు అంటారా? పెట్టాలా, ఓకే, మంచిగా పెట్టాలా. బ్రెయిన్ టానిక్ అది. మీరు పెట్టకూడదు రైసు, గోధుమలు, కేకులు, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర రోజు 2 స్పూన్లు పెట్టండి, చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దాళ్ళకైనా స్వీట్ గా లేదే తినడానికి చాలా మంది ఇష్టపడుతుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. సో వీళ్ళకి ఆల్టర్నేట్ గా జాగరీ, లైక్ అదే బెల్లం మంచిదంటారా? 100%. చక్కెర కంటే బెల్లం మంచిది అనేది ప్రూవన్. సో ఎలాంటి బెల్లం తింటే మంచిదంటారు? ఇప్పుడు మనకు తెలిసిన తాటి బెల్లం చేసే మంచి తల్లి కూడా, ఎందుకంటే రాగి జావా. సో ది బెనిఫిట్స్ లైక్ ఎవరో స్ట్రెయిట్ అసిడిటీ పోతుంది, నీకు కావాల్సిన కాల్షియం వస్తుంది, కాఫీ తాగాలని ఇంటెన్షన్ పోతుంది. కాఫీ టీల వల్ల మైండ్, చాలా మంది అడుగుతాడు సార్ కాఫీ నిలిపారు సార్, 3 గ్లాసులు రాగి జావ తాగమ్మా మళ్ళా కాఫీ తాగండి సార్. 3 గ్లాసులు అయితే రాగి జావ తాగబుద్ది కాదు సార్. అందుకే కదా చెప్పేది. ఎక్కువ ఈ మధ్య చూస్తే లైక్ యంగ్ జనరేషన్ లో కానీ పాత రోజులు ఫెర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. ఈ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలా సింపుల్ అండి. బేసికలీ ఫుడ్
మదర్లే హెల్తీగా లేరు కాబట్టి పిల్లలే అన్హెల్తీగా పుడతా ఉంటారు. వాళ్ళకు పుట్టేబడి నుంచి చక్కెర ఎక్కువ, ఈ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, షుగరు, రకరకాల సమస్యలు వచ్చినాయి. ఇంకోటి ఏమంటే టైట్గా నిక్కర్లు వేసి అండర్వేర్ వేసి బిగిచ్చేది కూడా వన్ ఆఫ్ ది కారణం అని తేలింది లోపల. మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో, లైక్ చిన్న పెద్ద అందరూ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు? మోకాళ్ళ నొప్పులకి నేను వీడియో పెట్టా, దాంట్లో కామెంట్స్, సార్ నాకు 6 ఏళ్ళ నుంచి నా భార్యకి నడుము నొప్పి సార్, మీరు చెప్పిన నడుము కింద ఇంత టవల్ పెట్టుకుని అది మీది, మోకాళ్ళని తల కానిచ్చేది, ఇటనేది ఇట అట అంతే. 7 ఎక్సైజ్లు 10 నిమిషాలు మొత్తం అయిపోయింది. అండ్ ఇంకోటి కూడా ఈ బీపీ షుగర్ వాటిని అంతే. రైస్ నిలిపేస్తే బీపీ తగ్గిపోతుంది, రైస్ ఆపేస్తే, గోధుమ నిలిపేస్తే షుగర్ పోతుంది. పచ్చని అడుగు, ప్రకృతి పిలుపు, కోట్ల మందికి స్ఫూర్తి. ప్రపంచం వేగంగా మారిపోతుంది, కానీ మనిషి మనసు మాత్రం ఎక్కడో ఆగిపోయింది. ఏసీ గదుల్లో ఆక్సిజన్ కొనుక్కునే స్థితికి వచ్చే ముందే చెట్ల నీడలో శ్వాస తీర్చుకోవడం ఎలా అని నేర్పిస్తున్న వ్యక్తి. ప్రకృతి కోసం పోరాడాలని ఆయన చెప్పలేదు, కానీ ప్రకృతితో ఎలా బ్రతకాలి అని బ్రతికి చూపిస్తున్న వ్యక్తి. ఇది ఫార్మింగ్ స్టోరీ కాదు, ఇది హీలింగ్ స్టోరీ. ఇది ట్రెండింగ్ టాపిక్ కాదు, ఇది టైమ్లెస్ ట్రూత్. మన ముందున్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగకూడదు కూడా, ఆల్మోస్ట్ మీరు చూడంగానే అంత యాక్టివ్గా ఉంటారు, ఈవినింగ్ అవుతున్నా కూడా. అంటే మనకు తెలుస్తుంది ఎందుకు యాక్టివ్గా లేము అని తెలుస్తుంది. అప్పుడు మనం చాలా రోజులు ఈ వైట్ రైస్ తినడము, బయట తినడము, చాలా రోజులు నిద్ర లేకుండా జర్నీ చేయడము, చాలా రోజులు. నేను చాలా రోజులు ఎందుకు చెప్తానంటే 1 డేకి 2 డేస్కి ఏం కాదు. ఓకే. ఇవి ఎక్కువ రోజులు అబ్యూజ్ చేస్తే మళ్ళీ పాపం స్ట్రైక్ చేస్తుంది అది. అదర్వైజ్ రెగ్యులర్గా మన రాగి ముద్ద, జొన్న రొట్టెలు, మన ఫుడ్ తింటా ఉండి ఎప్పుడన్నా 2 రోజులు రోజు బయట పోయినప్పుడు తింటే ఇట్ డజంట్ మ్యాటర్, అదేం ఎఫెక్ట్ చేయదు. సో అది అబ్జర్వ్ చేస్తా కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. మరి వైట్ రైస్ తిని 5 రోజులు తినాను అనుకో, అరే ఏంట్రా అని కొంచెం పుల్లగా అనిపిస్తుంది. సో అదే ఇండికేషన్, రే ప్లీజ్ చేంజ్ చేయి అని. ఓకే, మీకు ఇండికేషన్ తెలిసిపోతుంది, అందరికీ తెలుస్తుంది, నాకని కాదు. ఐఎమ్ నాట్ స్పెషల్ అట్ ఆల్. ఓకే. ఇప్పుడు మీకు వచ్చే ఇండికేషన్ మీరు ఏం చేస్తారు, యాంటాసిడ్ వేసి, ప్యాంటప్రజోల్ వేసి, ఏందో వేసి, పెప్సీ తాగి తగ్గిస్తారు. అదే తేపు వచ్చేసి అమ్మో తగ్గింది లేదు, అది తగ్గినట్టు కాదు, అది టెంపరీగా, అది వెరీ టెంపరీ. అది అసలు అది మళ్ళా వస్తా ఉందంటే ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు తెలుసుకోవడం లేదు జనాలు? అదే నాకు ఆశ్చర్యం. రిపీటెడ్గా మీరు మందులు వేస్తూ ఉండరు, షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు, యాసిడ్ మాత్రలు, థైరాయిడ్ మాత్రలు, గోళీలు వేస్తూనే ఉండరు. బట్ దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? డైట్ మార్చుకోవడము, ఇంత వచ్చింది, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రెగ్యులర్గా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడన్నా మనం లైఫ్ స్టైల్ మార్చుకొని చూద్దాం. ఒక్కొక్క బకెట్ చిన్న సైజు, ప్రతి ఇల్లు మెడికల్ షాప్ అయిపోయింది. అది ఎంత ఈజీగా అంటే అస్సలు దాని వెనకాల డ్రగ్స్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని డేంజర్స్ ఉంటాయి, ఎందుకు వాడకూడదు, ఏమేమి జరుగుతుంది అని. అవి కానీ చిన్న అక్షరాల్లో ఉంటాయి, భూతద్దం పెట్టుకుని చదవాలి, మామూలుగా కనపడవు. అది జరిగితే ఈవుడు అసలు వాడు మందులు, అందుకని చిన్నగా పెడతారు, చాలా చిన్నగా పెడతారు. డాక్టర్లు కూడా చెప్తారు, అరే ఇది వారం వరకు మళ్ళీ తర్వాత వాడకూడదు, నిలిపేయాలను, మళ్ళీ రామని ఏదో చెప్తారు. అప్పుడు ఏదో కడుపు నొప్పికి మందు బిళ్ళలు ఇచ్చారని, ఏందో కడుపు నొప్పికి కిడ్నీలు పోయో, ఇంకోటి పోయో, ప్యాంక్రియాస్ దెబ్బతినో ఏదో వస్తే కూడా అదే వాడుతూ ఉంటారు, సెల్ఫ్ మెడికేషన్, డయాగ్నోసిస్ లేకుండా. ఇవన్నీ డేంజర్సే కదా, చాలా డేంజర్స్. సో ఫార్మింగ్ అనేది అందరూ అనేది ఏమంటారంటే గోల్డ్ మైన్ లాంటిది అంటారు. ఇది నిజంగా అపోహన, నిజమా? ఇప్పుడు వెరీ సింపుల్ అండి. మనకు 50 ఏళ్ళ ముందర సినిమాలు అందరూ ఏమొచ్చినాయి, రాముడు భీముడు సినిమా, ఉమ్మడి కుటుంబము, వ్యవసాయం చేసుకుంటా ఆ ఊర్లో అందరితోనా, అన్ని కమ్యూనిటీస్తోనా, కంసాలోళ్ళు, చాకళ్ళు, మంగళ్ళు, అందరికీ రైతు కూడా ఒక మెంబర్ లాగా పేర్లు పెట్టి బావ, అక్క, వదిన అని పిలుచుకుంటా ఉంటారు అందరు కమ్యూనిటీస్, సమూహంగా ఉండేవాళ్ళు. మా ఇంట్లో కూడా మా నాన్న వదిన అన్న ఉంటాడా అనేవాళ్ళు అందరూ. అంటే అంత రిలేషన్షిప్లో రైతు కస్టోడియన్, అంతే, పంట పండిస్తాడు వీళ్ళందరి సహాయంతో. అందరికీ ఇవ్వాలి. మళ్ళా ఇంట్లో చావు వచ్చినా, ఎవరింట్లో మంచి కార్యం జరిగినా, శుభకార్యం అన్నిటికీ పనిచేసి లాస్ట్కి వీడికి కూడా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ మా నాన్న దగ్గర కూడా చూసారు అన్నమాట, ఊర్లో మీరు అన్నట్టు చాకల వాళ్ళని, మంగళ వాళ్ళని, కంసాల ఏ ఫంక్షన్ వాళ్ళైనా కూడా అందరికీ
లైక్ పంట పండితే దీంట్లో పంట ఎంత, అప్పట్లో డబ్బులు ఇచ్చేది కూడా కాదు. అవును, నాకు తెలిసినంత వరకు నేను కూడా చిన్నపిల్లలను చూసినప్పుడు కూడా అవును, వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. కరెక్ట్. సో ఈ పరిస్థితులు ఉండేటప్పుడు రైతుకి డబ్బులతో అవసరం ఏముంది, హ్యాపీనెస్ ఉండే, ఆ పని ఉండే, అందరితో కలిసిపోయే తత్వం ఉండే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదుకునే జనాలు ఉండ్రి, 10 మంది వచ్చిరి. డబ్బులతో ఏం అవసరము, లోన్లీనెస్ ఎక్కడుంది, డిప్రెషన్ ఎక్కడుంది, మాత్రలు ఎక్కడున్నాయి. ఏదో క్యాన్సర్ బీపీని వస్తే ఏదో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఓకే. అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి ఇన్ని కేసులు లేవు. కొంతమంది చాలా తక్కువ ఉండేవి, జబ్బు షుగర్ వచ్చిందంటే అంటే పెద్ద న్యూస్ అనుకున్నారు. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు లేరు. ఊర్లో ఒకరుండేది, అప్పుడు ఒకరిద్దరు ఉండేవాళ్ళు. షుగర్ అంటే చూడు సన్నగా అయిపోతాడు అనేవాళ్ళు. ఇప్పుడు అది. సో రైతు అంత కంఫర్టబుల్గా వాడికి కావాల్సిన ఫుడ్ వాడు పండించుకుంటా, ఆవులు, మేకలు, కోళ్ళు వాటన్నిటితో సహజీవనం చేస్తూ, భూమికి భోజనం పెట్టి, భూమి సారాన్ని కాపాడుతూ, కెమికల్ ఫార్మింగ్స్ లేకుండా ఎత్తుకొని టౌన్ పక్కకి వెళ్ళొద్దురో, ఈ డింగిరి జాంబికాయలు పోవద్దురే, ఆ టౌన్ పక్కకి వెళ్ళావో డౌన్ అయిపోతావురా, బస్తీ చిన్నవాడ ఇదో పాఠం. ఎంత అద్భుతం అది టౌన్ పోయితే. ఇప్పుడు చూస్తాము ఆ పీజీల్లో ఏందో సాంబార్ తింటా, ఉల్లితెప్పులు వచ్చి మాట అనేవాళ్ళు. ఇప్పుడు టౌన్కి వెళ్ళకపోతే జరగదంటున్నారు అనే పరిస్థితికి వచ్చి. ఎంత డేంజర్ కదా. టౌన్ పక్కకి వెళ్తే నువ్వు లేని అలవాట్లు వస్తాయిరా, పీస్ ఆఫ్ మైండ్ పోతుందిరా, నీకు ఫ్యామిలీ రిలేషన్షిప్ పోతాయి, సొసైటీ గురించి అర్థం కాదు. ఇక్కడ మనము 10 మందితో కలిసి 10 మందికి జాబ్ ఇచ్చి 10 మందితో కలిసి పనిచేసేది అద్భుతము. అందుకని వ్యవసాయము అత్యుత్తమమైంది, ఆహారం తయారు చేసేది, భూమితో కలిసి పనిచేసేది అద్భుతమైంది. అన్నిటికీ ఆడమ్మ కంటే భోజనం తయారు చేసేది గొప్పది కదా, చాలా గొప్పది. ఇప్పుడు ఆడమ్మలు అంటే భయపడతారు, వ్యవసాయదారులు అంటే ఎవరికి భయం లే, ప్రేమే ఉంటుంది ఎవరికైనా. ఇష్టం ఉన్నా లేకపోయినా వ్యవసాయం అంటే ప్రేమే అందరికీ. మరి ఆడమ్మలు అంటే భయం కదా. అంత టెక్నాలజీ ఉపయోగించిన ఆడమ్మ అంటే అందరూ భయపడిపోతా ఉంటారు. కొంతమంది పెట్టుకొని మీరు ఎవరు తయారు చేస్తే మేము వేసేస్తామని బెదిరించి అయ్యా బ్లాక్మెయిలింగ్ చేసినట్టు ఉంది కదా. మరి అంత ఇండిపెండెంట్గా ఉండే వ్యవసాయానికి ఏముంది, అన్నిటికంటే అద్భుతం వ్యవసాయం, మధ్యస్థం వ్యాపారం, అధ్వానము ఉద్యోగము. ఎవరో పోయి ఏదో చెప్పితే చేస్తా ఉండాలా, వాడు ఎందుకు సార్ అని అడగకూడదు, నువ్వు డీటెయిల్ చేయి, ఏమిటి ఎంట్రీ చెయ్యి అంతే. అది తప్ప ఏమి లేనిది అధ్వానం రాది. ఉద్యోగం చేసేది అటువైపే మళ్ళుతున్నారు అందరూ. ఉద్యోగం అధ్వానము అనేది 50 ఏళ్ల తర్వాత రూరల్ ఏరియాలో పనిచేసి ఏ యాక్టివిటీకి కూడా వాల్యూ లేకుండా చేసి, ఇండస్ట్రియలైజేషన్ చేసి, పనికిరాని వస్తువులన్నీ నీకు చాలా అవసరమని, టూత్పేస్ట్ కాడ నుంచి, ఫేస్ క్రీమ్ కాడ నుంచి, లిక్విడ్లు అది కాస్మెటిక్స్, ప్యాంట్లు చింపుకొని, టాటూలు గీటూలు, నెలకు రంగులు ఎన్ని వచ్చేసాయి. ఈ పక్క బ్యూటీ పార్లర్ ఇచ్చేస్తారు, మళ్ళీ ఆ పక్క హాస్పిటల్కి వెళ్తారు. ఎన్ని వచ్చినాయి. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ చేసుకుంటేనే నువ్వు నాగరికుడు. ఫార్మింగ్ ని గోల్డ్ మైన్ అనే మీరు మంచిది, ఫార్మింగ్ చేయడం చాలా మంచిది అని చెప్తున్నారు. సో ఇంత మంచిది అన్నప్పుడు నేను రీసెంట్గా విన్నాను, మీరు ఇండియాలో కాకుండా బయట కంట్రీలో కూడా, లైక్ ఆఫ్రికాలోనూ ఎక్కడో some 1000 acres ఏమో తీసుకొని ఫార్మింగ్ చేశారంటున్నారు. ఇంత బాగున్నప్పుడు ఇక్కడ చేయకుండా అక్కడ చేయడానికి రీజన్ ఏంటి? ఇంత 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 బాగా లేదు కాబట్టి అక్కడ పోయినాము. వ్యవసాయము అంత బాగా లేదు ఇండియాలో. ముందు మన అవసరాలకు తగినట్లు ఏమేమి అవసరమో అవి పండించుకునేవాళ్ళం. మీరు జొన్నలు తింటే జొన్నలు, కూరగాయలు, ఫ్రూట్స్, అవన్నీ పండించుకునేవాళ్ళు. దానికి గౌరవం ఉండేది. మీ ఇంట్లో 100 బస్తాలు ధాన్యం ఉందంటే అబ్బా గౌరవం. మీ ఇంట్లో 100 బస్తాలు పల్లీలు, వేరుశనగ ఉందంటే గౌరవం. మీకు తోట బాగుంది, వ్యవసాయం బాగా జరిగింది అంటే దేవుణ్ణి కొలుస్తారు, పూజలు చేస్తారు, వర్షం దేవుని. అది అంత లైఫ్ కనెక్ట్ అయ్యింది. ఆవులు, గేదెలు, వర్షాలు బాగుపడితే అంటే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. సో వ్యవసాయం బాగుంటే అన్నీ బాగుండేవి. అందుకని అప్పుడు వ్యవసాయం బాగుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అన్ని గ్లోబలైజేషన్, ఎక్కడి నుంచినో మలేషియా నుంచి ఆయిల్, ఇంకో దగ్గర నుంచి పెసులు, ఇంకో దగ్గర నుంచి చక్కెర, ఏమేమో తెప్పించేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచినో యాపిల్ కాయలు, ఎక్కడి నుంచినో ఆరెంజెస్, ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్లు, చెత్త డంప్ అయిపోతా ఉంది. సో నువ్వు చేసే పని మీద నువ్వు ఏదైతే నువ్వు ఇన్ని జనరేషన్స్ నుంచి ఆపుకుంటా, నీ విత్తనాలు నువ్వు పెట్టుకొని, నీ టెక్నాలజీ నువ్వు పెట్టుకొని, ఎవరి మీద ఆధారపడకుండా బయట నుంచి టెక్నాలజీ, మాన్సాంటో, గిన్సాంటో, శాండోస్, పైనూరు ఏమీ లేకుండా నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ చేసుకునేవాడు. ఎప్పుడన్నా కరువు వచ్చేది. ఆ కరువు కూడా ఏంటి, బోర్లు ఏం లేవు. కరువు వస్తే 1 సంవత్సరం, మళ్ళీ వర్షాలు పడితే కరువు తిరిగిపోయేది. ఇప్పుడు పెద్ద కరువు అని గంజి సెంటర్లో పెట్టి 50 ఎప్పుడో వచ్చిందంట. అది కూడా ఎందుకు వచ్చింది, ఒక వర్షం ఏంటంటే కాటన్కు డిమాండ్ ఎక్కువ. మనకు భలే వండేది కాటన్, బెంగాల్లో అంతా పత్తి. దాన్ని అంతమంది బేల్ చేసేవాళ్ళు కాదు, అది మీ బేల్ కట్టేవాళ్ళు కాదు. వీళ్ళు లండన్లో తీసుకోవాలని బేలింగ్ మెథడ్ కనిపెట్టి వేసి మొత్తం అంతా బట్టల కోసమని ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళని కంపల్సరీగా కాటన్ ఏమని
అందరినీ కాటన్ ఏమన్నారు? వాళ్ళకి ధాన్యము తినేదానికి లేకుండా చేసేదాన్ని కరువు వచ్చింది ఒక వర్షన్. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. వర్షాలు కూడా ఉండొచ్చు. సో కాటన్ కోసం మిగతా పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ పోయిన దానికి ఫ్యామిన్ వచ్చింది. అందుకోసం ఎందుకు నిల్వ పెట్టలేక అట్లా పోయింది అని ఒకటి. రెండోది బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ మనుషులు ఆకలి చావులు చచ్చిపోతే వాళ్ళకేంటి అనేది ఒక వర్షన్. అట్లా అద్భుతమైన వ్యవసాయము దిగజారి 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 టౌన్ పక్కకి వెళ్ళొద్దు అంటా ఉండే సినిమాల కాడ నుంచి. ఎందుకురా వ్యవసాయము అని చెప్పి పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఆ శ్రీహరి గారి పాట. నిజంగానే కన్నీళ్ళు వస్తాయి. అందరూ బతుకుంటారు, కొంచెం చిన్న కొంచెం పెద్ద కొంచెం ఏదో కొంచెం డిఫరెన్స్ అన్న కథ అనుకొని నడుస్తూ ఉన్నది కథ. ఇప్పుడు మాత్రం లేదా. ఇదే హైదరాబాద్లో ₹1 కోటి నెలకు జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే హైదరాబాద్లో 20,000 10,000 పొద్దున్నే 6 గంటలకు లేచి మనం వాడేసిన చెత్తనంతా నెత్తిని మోసే మహానుభావులు ఉన్నారు మున్సిపల్ వర్కర్స్. మరి ఎట్లా ఇప్పుడు మాత్రం ఎందుకు లేదు? అప్పుడు ఏదో చిన్న ప్యారిటీతోని ఓని అంటే ఎరుగుతారు కదా, అంటే గొప్ప తక్కువ అని. వీళ్ళు అట్లా చేసుకున్నారు, ఈ పని చేస్తే గొప్ప ఈ పని చేస్తే తక్కువ అని. మనమే సెగ్రిగేట్ చేసినాం. అందరికీ అవసరమే అని ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా మా ఇంట్లో మేము అందరికీ మా మనవాళ్ళందరినీ ఎంత గౌరవం చేస్తాం. ఎంత ఆ రిలేషన్షిప్ ఆ అఫెక్షన్ ఉంటే డిఫరెన్స్ అనేది తెలియదు. వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు, మనకు లేదు. ఏందో ల్యాండ్ కస్టోడియన్ ఏందో మా పేరు మీద ఉంటుంది, భూస్వాములు అని. ఏంది భూస్వాములు? పండిస్తాము, మనం కష్టపడతాము, మనము అప్పులు చేస్తాము, మనము గోల్డ్ లోన్ తీసుకుంటాము, మనం రిటర్న్ చేస్తాము. మనకు దగ్గర కాబట్టి చేస్తున్నారు. అట్లా చేసినాము. అది లేదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా ప్రేమగా గౌరవంగా ఇష్టంగా నేర్చుకొని పనిచేసేవాళ్ళు లేరు. అది కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే పొలంలో ఉన్నారు. యంగ్స్టర్స్ ఎవరు లేరు. అంటే యాక్టివ్గా బ్రెయిన్ మూమెంట్ చేతులు అర్థం చేస్తూ చేసేవాళ్ళు ఎవరు కంప్యూటర్ల మీద ఉన్నారు. అసలు ఏం వాడకుండా ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. ఆ జాబులు దొరకపోయినా ఇక్కడే ఉంటారు. సగం మందికి జాబులు లేవు, అయినా ఇక్కడే ఉండి పీజీలో వాళ్ళ అమ్మ వాళ్ళు 10,000 ఆడ కష్టపడి పంపిస్తా వాళ్ళని పంపిస్తా ఉంటే ఉన్నారు. చాలా అది చూస్తా ఉన్నాం మనం చాలా. మరి అట్లాంటప్పుడు గౌరవం ఎట్లా వస్తుంది? సో మేమేదో గత 40-50 ఒకటి నుంచినో 40 నుంచి నేను ఏ పని ఉన్నా లేకపోయినా అరే కలుపు పెరకట్రా ఆయన అని డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో ఫ్రెండ్ దగ్గరనో ఏదో కార్పొరేషన్లోనో ఏదో గోల్డ్లోనో తెచ్చి ఏదో నడిపిస్తూ ఉన్నాము. అది అట్లా ఇంకా వీలు కాదు, రెగ్యులర్ వ్యవసాయం వీలు కాదని మేము కొంచెం చదువుకున్నాం కాబట్టి ప్రకృతిలో స్టార్ట్ చేసి ఆ మిల్లెట్స్ ప్రాసెసింగ్, చిరుకేసి బెల్లం చేయడము, సోపులు షాంపూలు చేయడము, ఇటన్నీ చేసి జనాలకి కొంచెం మంచి వస్తువులు ఇస్తా అట్లా అది గ్రో అవుతా ఉంటే దాంట్లో ఈ ముసలోళ్ళు అయిపోయినోళ్ళు, చేయలేనోళ్ళు, లావు అయిపోయినోళ్ళు వీళ్ళు రైసే కదా తింటా ఉంటుంది. మా దగ్గర ఉండేవాళ్ళు. సో వాళ్ళు అంటే వాళ్ళు కూర్చొని చెరుగుతా ఏరుతా అట్లా ఏదో లైఫ్ వస్తూ ఉంది వాళ్ళకి. లేకపోతే దాని తర్వాత యంగ్స్టర్స్కి ఎవరికి పని మీద గౌరవం లేదు, ఎంత డబ్బులైనా సరిపోవడం లేదు. ఎవడో 7 రోజులు పెళ్లి చేశాడు, ఇది సంగీత్, ఈ గోర్లు తీసేది ఒకరోజు, గోర్లు పెయింట్ వేసేది ఒకరోజు, ఏందేందో పెడతారు 7 రోజులని. అవన్నీకి డబ్బులు సరిపోక అవన్నీ అట్లా చేసినారు కాబట్టి మనము చేయాలని చెప్పి సామాన్యులందరూ అప్పులు చేసి ఏదేదో చేస్తున్నారు. చాలా డేంజర్ కదా అది. నువ్వు 100 మంది నీ వాళ్ళందరినీ పిలుచుకొని ఇట్లా అందరూ కూర్చొని మాట్లాడుకొని అందరూ నొక్కి అందరూ చేసి అందరూ ఏదో చేసుకొని అందరూ క్లోజ్గా వాళ్ళ పక్క వాళ్ళు మీ పక్క వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని మనసులు కలిసే టైం అది. అట్లా పెట్టుకోవాలా. 1000 మందిని పిలిచేసి ఆ భోజనం అయిపోయా, నాకు ఎదురు రాలా, నాకు ఇది చేయాలా, నాకు మర్యాదలు చేయాలని కొట్టుకొని నువ్వు కలిసే వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు చాలా మంది పెళ్లిలోనే. అవును. మీరు ఇంత లైక్ ఆఫ్రికానే ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? వెరీ సింపుల్. అందరూ ఏమంటారంటే ఆఫ్రికా అంటే అన్డెవలప్డ్ ప్లేస్ అని అంటారు. లైక్ అక్కడ చాలా ఏమంటారు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమి? ఇప్పుడు జూబ్లీహిల్స్లో మనం ఉన్నాము, దీనికి ఎంతో మీరు కడతారు 50,000 లక్ష కడతారు, ఒక బిల్డింగ్ 50 కోట్లు, 100 కోట్లు కమ్మినారు 40 ఎకరమో అని చెప్పి ఈ పొల్యూషన్లో PM 2.5 200 పైన పోయి ఈ గాలి పీలిస్తే సస్తారా నాయన, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకునే గాలిలో బతుకుతా ఈ చెత్త చెదారము ప్యాకెడ్ ఫుడ్లు ఇవన్నీ తింటా, బిర్యానీలు బకెట్ బిర్యానీలు తింటా, హాస్పిటల్ దగ్గర పెట్టుకొని చచ్చిపోయేవాళ్ళు నేను అట్లా పెట్టి కొంచెం బొక్క ఇక్కడ హోల్ వేసి అది చేసి బతికిచ్చి ఇది భలే అనుకుంటా. దాన్ని అన్డెవలప్డ్ అనేది ఏంది స్వామి? అక్కడ భూమిలో లైఫ్ ఉంది, టెస్ట్ చేస్తే ఆర్గానిక్ కార్బన్ 2.8 ఉంది, ఇక్కడ 0.3, అక్కడ 2.8 2 to 3 ఉంది మధ్యలో. అంటే ఊరికి అట్లా నాటితే చెరుకు 20 అడుగులు పెరుగుతుంది. చెరుకు నో వాటర్ నేనేమి ఎగ్జాగ్రేట్ చేయడంలే, ఎవరిని కన్విన్స్ చేసే పనిలే, ఆఫ్రికాని పొగడదామని లేదు, మన దేశాన్ని డబ్బులు పడదామని నాకేం లేదు. సాయిల్ బాగుంది, అన్ఎక్స్ప్లాయిటెడ్,
దాన్ని ఇప్పుడు మీరు అంటా ఉంటారే డెవలప్మెంట్ లేదు పాపము అనుకుంటా ఉండరు. వర్షము కెమికల్స్ ఏం వర్షాలతోనే పడుతూ ఉంది. వర్షం పడినప్పుడే నేను చెప్పే యుగాండా అనే దేశంలో మిగతా కరువు అంత పెద్ద ఆఫ్రికా ఖండంలో కొన్ని కరువు కూడా రావచ్చు, కొన్ని దేశాలు కరువు రావచ్చు, కొన్ని ఏరియాలు కరువు రావచ్చు. బట్ సిన్స్ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ హ్యూమస్ బాగుంది కాబట్టి వర్షం పడినప్పుడే పట్టుకుంటుంది, చిన్నగా మొక్కలకు అందిస్తుంది. అట్లా ఐ హ్యావ్ సీన్ బనానా అరటి చెట్లు వితౌట్ వాటర్ పండుతూ ఉన్నాయండి అక్కడ. ఇక్కడ మనం రోజు పెడతానే ఉంటారు నీళ్ళు, పెట్టకపోతే ఇట్లా పడిపోతుంది చెట్టు. అదేం స్టెమ్ గట్టిగా ఉంటుంది కదా, టప్ అని సూడో స్టెమ్ పడిపోతుంది. మరి ఎందుకు? సాయిల్ 0.3 0.4 లైఫే లేదు. మొత్తం 50 ఏళ్ళలో యూరియాలు, డిఏపీలు, కెమికల్స్, వీడిసైడ్స్, కలుపు మందులు అన్ని కొట్టి మొత్తం నాశనం చేశారు. సో వీక్ గా వస్తుంది చెట్టు. దాని వీక్ గా చెట్టును బతికించేదానికి జింకు, ఫెరస్, డిఏపి అని 2020 2060 ఏందేందో వేసి అని పెట్టింటారు. దానికి పాపం ఎప్పుడు వీక్నెస్సే. ఇప్పుడు బాగా ఆరోగ్యంగా పొలం పన్ను బాగా కష్టపడి పల్లెల్లో ఉండి మంచిగా రాగులు, జొన్నలు, నువ్వులు, బెల్లము తిని గట్టిగా పనిచేసే వాళ్ళకి నార్మల్గా 3 కిలోల బిడ్డ ఆరోగ్యంగా పుట్టేస్తుంది. వాళ్ళు హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయనక్కర్లే. ఈ సిటీలో ఉండే సిటీ ఫోక్స్కి ఏమి అందంగా కనపడేదానికి బ్యూటీ పార్లర్కి పోతారు, కానీ ఉండే హిమోగ్లోబిన్ మీద పని చేయరు. దాని పని చేయాలంటే అమ్మలు తాగల్లా, జొన్న రొట్టి చేయాలా, రాగి మూత తినాలా, ఎండలోకి పోవాలా, కొంచెం వాకింగ్ చేయాలా, రాత్రి అల్లిగా పడుకోవాలా, పొద్దున లేచి ప్రాణాయామ చేయాలా, యోగా చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా, ఫ్రెండ్లీగా ఉండాలా, సొసైటీని అర్థం చేసుకోవాలా, ఇలాంటి ఫ్రెండ్లీగా ఉండాలా. ఇవన్నీ చెడ్డ పనులు లెక్క ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ వీలు కాదని పాపం వదిలేసినారు. దానికేమైంది, వీళ్ళు హిమోగ్లోబిన్ 5, 6, 7 అయింది. పెళ్ళే చేసుకోకూడదు. యాక్చువల్గా 7 ఉంటే పెళ్ళే చేసుకోకూడదు. 12 అయినాక చేసుకోవాలా హిమోగ్లోబిన్. అంతే కదా. ఇప్పుడు ఏరోప్లేన్ మీరు తీసుకోవాలి పైకి, 1000 లీటర్లు కావాలనుకో, 100 లీటర్లు ఉంటే తీసుకుపోతారా? లేదు. 1000 లీటర్లు నింపి టైర్లో గాలి చెక్ చేసి అన్ని మీటర్లు చూసుకొని అన్ని కరెక్ట్ ఉంటే మళ్ళీ ఫ్లై చేస్తారు. కాబట్టి మ్యారేజ్ అంటే ఫ్లై అంటే పెద్ద ఇష్యూ కదా లైఫ్లో. సో ఎంత ఆరోగ్యంగా మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము అన్నీ బాగుంటున్నప్పుడు చేయాలా. జాతకాలు కలిసినాయి, అది చేసినారు, డబ్బులు కుదిరినాయి, బేరాలు కుదిరినాయి అని పెళ్లి చేసేస్తూ ఉంటారు. అది ఆ రోజుల్లో ఉంది. బట్ ఈ రోజుల్లో ఇవి కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ రోజులు చెక్ చేసే అవసరంలే, ఏది హెల్త్ కోసం. ఎందుకంటే గట్టిగా పని చేసేవాళ్ళు చెక్ ఎందుకో చెక్ చేయాల్సిన అవసరం, మనిషిని చూస్తే తెలిసేది. మనిషి పని చేస్తాడు, బాగా పొలం చేస్తాడు, ఏదో పని చేస్తాడు, ఈ పని ఆ పని చేస్తాడు, రోజు 8 గంటలు 10 గంటలు కూర్చొని వాడి వ్యాపారం చేస్తాడు, వాడి ఫ్యాక్టరీ నడుపుతాడంటేనే బాగున్నట్టు లెక్క, ఫిజికల్లీ అండ్ మెంటలీ. ఎందుకు టెస్ట్ చేయాలా? ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆ పని చేయడం లేదు, హిమోగ్లోబిన్ పోయింది, 6-7 ఉంది, దాని మీద పని చేయరు. పెళ్ళి అనుకుంటే 2 నెలలు ఇంట్లోనే ఉండి ట్యానింగ్ కాకుండా జాగ్రత్తగా తెల్లగా అయ్యేదానికి ఏం కావాలో చేస్తారు. కానీ అప్పుడు కూడా జొన్న రొట్టెలు తినరు, రాగి తాగుతారు. ఎట్లా? అప్పుడు కూడా పెరగదు. సో పెళ్లి చేసుకుంటారు. అట్లీస్ట్ పిల్లలు కనకుండా హెల్త్ కోసం ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసినారు, ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరు లేకపోతే ఇంకొకరు లేపి రామ పొదాము అని వాకింగ్ వెలిసిపోయి, జిమ్కి వెలిసిపోయి, ఆరికలు, కూరలు, జొన్న రొట్టెలు బాగా తిని, ఆకుకూరలు బాగా తిని, అన్ని గుగ్గిళ్ళు ఫుడ్ మంచిగా తిని ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ పిల్లలు పోవాలా. కరెక్టేనా? పిల్లలు పోతారు. ఇప్పుడు ఎట్లయితే భూమిలో ఆరోగ్యం ఎందుకు యుగాండా అంటే అందుకని కనెక్ట్ చేస్తా ఉంటాం. యుగాండా సాయిల్ బాగుంది కాబట్టి అట్లేస్తే పంటలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి లోపల హిమోగ్లోబిన్ లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీక్నెస్ ఉంది, ఎండకే పోయి అలవాటు లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంక డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తారు? యూరియా, డిఏపి వేసినట్టు, సాయిల్కి వేసినట్లు జింకు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి లోపల బిడ్డని, ఇనార్గానిక్ బిడ్డని 3 కిలోలు 4 కిలోలు పెంచుతారు. ఆ బిడ్డ ఇనార్గానిక్ కదా, నార్మల్ డెలివరీకి శక్తి లేదు. ఇవకి ఎటువంటి శక్తి పుష్ చేయాలా, కండరాల శక్తి లేదు. సో ఏం చేస్తారు? సిజేరియన్ చేసి తీస్తారు బయట. సిజేరియన్ చేసి వాడు బిడ్డ ఇనార్గానిక్ బిడ్డ, వాడు పుడతానే తుమ్ముతా దగ్గుతా పుడతాడు. వాడికి సార్ మా బిడ్డకి ఎప్పుడు చూసినా జలుబు సార్, దగ్గు సార్, జ్వరం సార్ అంటే, అమ్మా నీవే సరిగా లేవు, వీక్ మదర్స్ క్యాన్ ప్రొడ్యూస్ ఓన్లీ వీకర్ చిల్డ్రన్. ఎంత సింపుల్ ఇది. ఇప్పుడు వీక్గా ఉండే మదర్ స్ట్రాంగ్గా బిడ్డనట్టు పుట్టిస్తుంది. ఒకవేళ స్ట్రాంగ్గా పుట్టించినా ఇనార్గానిక్ బిడ్డది 4 కిలోలు బరువు పెరిగినా అదంతా యూరియా, డిఏపిఎస్ పెంచినట్టు పెంచింది. నువ్వు 2.5 కిలోలు పుట్టినా పర్వాలే, ఫిట్గా ఉండాలి. 4 కిలోలు పుట్టించేది ఎందుకు? దానికి మందులు వేసేది ఎందుకు? ఎంత కనెక్టెడ్ చూడండి. అంటే సాయిల్ హెల్త్ బాగుంటే నీ హెల్త్ బాగుంటుంది. సాయిల్ ఎట్లా బాగుంటే హెల్త్ బాగుంటుంది. ఇక్కడ పిల్లలు మొత్తం జనరేషన్
అన్నీ బాగుంటాయి. అట్లా పండించిన గడ్డి తిన్న ఆవులు బాగుంటాయి, అవి ఇచ్చిన పాలు బాగుంటాయి, అవి తాగిన పెరుగో గిరుగో నెయ్యి తిన్న నువ్వు బాగుంటావు, ప్రకృతి బాగుంటుంది, పర్యావరణం అన్నీ బాగుంటాయి. అది ఇప్పుడు నాశనం చేసినావో భూమిని కెమికల్స్ చేసి నీ ఆరోగ్యం పోయింది. అది అక్కడ ఉంది ఇంకా, అందుకని పోయినాం. నీళ్ళు కట్టే పనిలే, మేమేదో అరోమాటిక్ ప్లాంట్స్. మంచిగా మీకు ఈల్డింగ్ అంతా బాగుంది అక్కడ. ఇప్పుడే 6 months అయింది స్టార్ట్ అయ్యి, బాగుంది, బాగా వస్తూ ఉండే, ఈజీగా పెడితే వచ్చేస్తూ ఉండే. సో ఇక్కడికంటే ఇంకా అక్కడే మీరు ఎక్కువ టైం పోయి వస్తూ ఉంటాము. 9 hours కూర్చుంటే వెళ్ళిపోతాము. మేము ఇక్కడ నుంచి మదనపల్లి పోవాలంటే మా ఊరికి 12 గంటల ప్రయాణము. అదే ఫ్లైట్ ఎక్కితే 9 hours పోతాము. ఎట్లా ఉపవాసం ఉంటా, వీళ్ళంతవరకు అసలు ఫ్లైట్లో ఏమి తిన్నాను, 1 day ఏమి తిన్నాను. అడి పోతానే మంచి ఆర్గానిక్గా తయారు చేసిన మామిడి పళ్ళు, పైనాపిల్, అవకాడోలు, బీన్స్. మీరు అక్కడ అన్నీ పండిస్తున్నారు? మేం కాదు, దొరుకుతాయి కదా ఆర్గానిక్. చాలా మంది చిన్న చిన్న రైతులు ఇక్కడ మనలాగా 1000 acres అట్లా ఉండరు. చిన్నగా వాడు వేసుకుంటాడు, వాడే తవ్వుతాడు, వాడే వేస్తాడు, వాడు తింటాడు, కొన్ని ఎత్తుకొచ్చి రోడ్డు మీద పెడతాడు, అమ్ముతాడు. చిన్న చిన్న కూరగాయల సెంటర్లు, ఫ్రూట్ సెంటర్లు ఉంటాయి. అంతే, ఆరోగ్యంగా ఉండరు, ఎంత ఫిట్ గా ఉండరు, ఎంత హైట్ ఉండరు, ఎంత బాగా చెడగొట్టలేదు. ప్రపంచం ఇంకా వాళ్ళని చెడగొట్టలేదు, చెడగొట్టినారు. కొన్ని అన్ని వచ్చి కొన్ని 10,000 acres తీసుకొని ప్యాడీ వేయడము ఇవి చేస్తూ ఉంటారు. కొన్ని దగ్గర అంతర్యుద్ధాలతో కొన్ని దేశాల్లో వాళ్ళు డిస్టర్బ్ అయినారు. ఇంకా స్టేబుల్గా ఉండే దగ్గర వాళ్ళంతకు వాళ్ళను ఈ జీడీపీలు ఇట్లా పరిగెత్తకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు తిని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం కావాలబ్బా అన్న 2 షర్ట్లు 4 ప్యాంట్లు. అక్కడ కూడా ఇప్పుడు జనాలకి ఈ కూల్ డ్రింక్లు, పెప్సీలు, కోకాలు ఇంట్రడ్యూస్ చేసినారు. పళ్ళులోకి ఎత్తుకుపోతా ఉండరు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉండరు. నువ్వు ఇది చేసుకో, అద్భుతంగా ఉంటావు, ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, ఇవన్నీ మొదలైనవి మారేసి వాళ్ళ భూములు అన్నీ లాక్కొని వాళ్ళవన్నీ సుడిగుండంలో తిప్పేసి వాళ్ళ జనజీవన స్రవంతిలో కలిపేస్తారు. కెమికల్స్ దాంట్లోకి లాగేస్తున్నారు. వాళ్ళతో న్యాచురల్లీ హెల్త్ పోతుంది, మళ్ళీ డిపెండెన్సీ, రోగాలు, హాస్పిటల్, మందులు, మళ్ళీ హాస్పిటల్స్ పోవాలి. సో ఇదో పెద్ద సైకిల్ మనకు జరిగి ఆల్మోస్ట్ సక్సీడ్ అయిపోయినారు. ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో నీకు టూత్పేస్ట్ మంచిది కాదు, సోప్ వేయకూడదు, హెయిర్ డైల్ వేయకూడదు, ఇవన్నీ ఏమేమి రెగ్యులర్గా ఇంట్లో జరుగుతూ ఉంటాయి. సెంట్ కొట్టకూడదు, రూమ్ ఫ్రెషనర్లు, బాత్రూమ్ ఫ్రెషనర్లు వాడకూడదు, ఫ్లోర్ కిల్లర్ వాడకూడదు, నువ్వు పాత్రలు కడిగేటప్పుడు ఆ గ్రీన్గా ఉండే సోపులు గీపులు వేయకూడదు, జిడ్డు ఉంటుందబ్బా. ఎంత లాజికల్ చూడండి. నువ్వు మంచి పల్లీలు తీసుకొని నూనె చేస్తావు అనుకుందాం, రిఫైండ్ ఆయిల్ కాకుండా, నేను చెప్పేది ఒరిజినల్ పల్లీలు తీసుకొని చేస్తావు. అదేసి ఏదో కూర ఏదో చేస్తావు, తాలింపులు చేస్తావు, దాన్ని తింటావు ప్లేట్లో, జిడ్డు అవుతుంది. దాన్ని ఏమైనా అతుక్కుంటే బెండకాయ అనేది కడిగేస్తే వెళ్ళిపోతుంది, జిడ్డు అట్లే ఉంటుంది. నీకేం జిడ్డు ఉంటే దానికి? ఆ జిడ్డే కదా వేసి తింటా ఉండవు, నీ పొట్లకి పోయినది. ఆ జిడ్డుని సోప్ వేసి కడిగి దాని గిర్రల్లో అతుక్కోండే సోపు మళ్ళా వేడిగా దాంట్లో సాంబార్ పోసి కలుపుకొని తింటే ఎట్లా? అందుకని నా ప్లేట్ నేను కడుక్కుంటా, ఊరికి నీళ్ళతో కడిగేసి ఆడబెట్టా, నా గ్లాస్ నేను కడుక్కుంటే ఆడబెట్టేస్తా. అంతే. ఇప్పుడు ఫార్మింగ్ లో కూడా న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్, డిఫరెన్స్ ఏంటి సార్? న్యాచురల్ ఫార్మింగ్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అండి. నువ్వు నీ సాయిల్ కండిషన్ ఏమో చూసుకోవాలా. దానికి మరీ వీక్గా ఉంటే బాగా గొర్రెల మందలు పెట్టి ఆవులు పేడేసి అన్నీ చేయాలి. అందుకే మనది గో ఆధారిత వ్యవసాయం అని ఎందుకన్నామంటే గొర్రెల కంటే కూడా ఆవులు ఎక్కువ పెంచేవాళ్ళు, డొమెస్టికేట్ చేశారు. కృష్ణుడి కాలం నుంచి కూడా గో ఆధారిత వ్యవసాయము, కృష్ణుడు దేవుడు అని అందరూ నమ్ముతారు. కాబట్టి ఆ కృష్ణుడే యాదవ కులంలో పుట్టినాడు, ఆవుల కులంలో పుట్టినాడు. ఆవులను ప్రొటెక్ట్ చేయండి రా, అవి పేడేస్తే అదేస్తే మీరు భోజనం తినచ్చురా స్వామి. అందుకని యుద్ధాలు కూడా ఆవుల కోసం జరిగినాయి. ఉత్తర గోగ్రహణం అవన్నీ అంటే ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు ఆవులు ఉండాలి. అది ఎందుకు దున్నుతాయి, పెట్రోల్ డీజిల్ లేదు, పేడ మూత్రం వేస్తే పంటలకు వస్తాయి. తల్లిపాల తర్వాత గోవు పాలు, దేశీ ఆవు పాలు. ఇప్పుడు పాలు తాగద్దంటారు కాబట్టి పెరుగు, నెయ్యి, వెన్న. కృష్ణుడు కూడా పాల దొంగ కాదు, వెన్న దొంగ. వెన్న అయ్యేటప్పుడు పాలు మాయం చేస్తేనే వెన్న అయ్యేది, పెరుగు అయ్యేది కదా. సో అట్లా అనుకుందాం, బ్యాక్టీరియా మంచిగా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వస్తుంది, పెరుగు మంచిది, పిల్లలు కూడా మంచిది, నీకు గట్టి మైక్రోబ్ ఇంప్రూవ్ అవుతుంది. వాట్ ఎవర్ రీజన్ మిల్క్ అంటే పెరుగు బెటర్, నెయ్యి బెటర్ అనుకుందాం. సో ఎప్పుడైతే ఆవులు గో ఆధారిత వ్యవసాయం చేశామో అట్లీస్ట్ 4-5 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాలు టెస్టెడ్ అబ్బా అది. సో గో ఆధారిత వ్యవసాయం నడిచింది, అందరూ తిన్నారు మొన్న 60-70 ఏళ్ల వరకు. ఇది వచ్చి పడింది గ్రీన్ రెవల్యూషన్ అని అన్నీ వేసి నువ్వు 5 టన్నులేనా టమాటా 50 టన్నులు పండించవచ్చు. మాది హైబ్రిడ్ మా సీడీ అయ్యి. కానీ అన్ని పండాలంటే నువ్వు వీడి సైడ్ కాడ నుంచి డ్రిప్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన కెమికల్స్ మూటలు పోస్తేనే అయితే లేకపోతే కాదు. చూడు ఎంత కనెక్టెడ్ చూడండి.
నాకైతే ఇట్లే కళ్ళ ముందర ఓల్చిపెట్టినట్లు ఉంటుంది. మన ఆరోగ్యము, మన ఫుడ్ తినకుండా ఎవడైతే ఎట్లయితే చెత్త తిని కెమికల్స్ వేసి పండిస్తారో ఇవి కూడా భూమికి భోజనం పెట్టకుండా జనుము జీలగా పిలిపేస్తారా, గొర్రెల మందలు, ఆవుల పేడ వేసి సాయిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ పంట చేస్తే వచ్చే న్యూట్రిషన్ వాల్యూ దీంట్లో లేదు అని తెలుసుకొని ఆవుల్ని ఇప్పుడు కొంతమంది రివైవ్ చేస్తూ ఉంటారు. కానీ అన్ని ఒక పల్లెలో ఆవులు ఇసిపెడితే రోడ్లు నిండిపోయేటివి. గోధూళి ఎర్రన, గోవుళ్ళు తెల్లన, అంటే గోధూళి వచ్చే అంత ఆవులు ఉన్నాయి కాబట్టి భూమి ప్రొటెక్ట్ అయ్యేది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, హంటర్ గ్యాదరర్స్ పోయి హంట్ చేస్తే అనిమల్స్ దొరికితే గ్యాదర్ చేస్తే తేనె, ఇవి ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్, తువ్వి, కందమూలాలు హంటర్ గ్యాదరర్స్గా ఫుడ్ చేసుకునేవాళ్ళు. అడవుల మీద పోయి వచ్చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది, పోడు వ్యవసాయం చేశారు. అంటే అడవులు కొట్టేస్తే అడవుల్లో 100 ఏళ్ళ నుంచి ఆకులు అలువులు వాడి కుళ్ళి భూమి రిచ్గా ఉంటుంది. సో అక్కడ 3 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు నడుస్తుంది. మళ్ళీ ఎందుకు వీక్ అవుతా ఉంది అనుకుంటే రే అది వీక్ అవుతుంది సాయిలు, ఇంకో దగ్గర పోండి అంటే అడవులు కొట్టుకుంటా పోయేవాళ్ళు. అప్పట్లో నన్ను తెలివైన వాళ్ళు అంతే. ఇప్పుడు పోడు వ్యవసాయం అనేది అదే. ఇక్కడికి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు. ఈ ప్రాసెస్లో ఏంది, నువ్వు వెళ్ళేటప్పుడు ఆడ చెట్లు కొడితే అక్కడ కూడా నీతో ఫైటింగ్ వస్తాడు. అంతే కదా, నువ్వు నీ దగ్గర ఉంటే తను. సో ఇది కరెక్ట్ కాదే అని చెప్పి శ్రీ మహాభారత టైంలో శ్రీకృష్ణుడి కాలంలో వీళ్ళందరూ వ్యవసాయం మీద నాగలి బట్టి, బలరాముడు నాగలి బట్టి వ్యవసాయం ఇంపార్టెంట్ అని చెప్పి మెసేజ్, ఆవుల్ని ఈయన మెసేజ్, ఈ రెండు కలిస్తే వ్యవసాయం జరుగుతుందిరా. మీరు ఎవరికి ఫుడ్ సెక్యూరిటీ ఉంటే ఎవరు యుద్ధాలు అవసరం లేదు. ఇప్పుడు ఫుడ్ లేకపోతే యుద్ధాలు పోయేది. ఫుడ్ ఉంటే మంచిగా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డాన్స్, గీన్స్, అది ఇది అన్నీ చేసుకునేవాళ్ళు. ఫుడ్ లేకపోతే ఎవడు చేస్తాడు, డాన్స్ చేస్తాడా, ఎవడన్నా పీక ఒప్పుతాడా, ఎవరన్నా కళలన్నీ పోషించాలంటే ఫస్ట్ తిండి ఉండాలి కదా. సో ఎప్పుడు తిండి సెక్యూర్డో అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది. తిండి లేకపోతే ఎట్లా, అది కరువు వస్తే చాలా డేంజర్. సో తిండి ఉండాలంటే ఆవులు ఉండాలి, గోవులు ఉండాలి. గోవుల మీద వ్యవసాయం డిపెండెంట్ అయింది, గో వ్యవసాయం. సో ఆవుల్ని ఎప్పుడు ఎలిమినేట్ చేశాడో అప్పుడు వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. నువ్వు ఎన్ని డ్రామాలు చేసి లీఫ్ అనాలిసిస్ చేసి దీనికి తక్కువ ఉంది, అది తక్కువ ఉంటే కుదరదు. ఇప్పుడు మాకు కూడా ఏదో డిఫిషియన్సీ ఇది అది ఇచ్చారు, కుదరలా. ఎండకు పోతే D3 వచ్చింది. పాత రోజుల్లో ఇళ్లలో కూడా చూస్తే మనకు 10 మంది మనుషులు ఉంటే 100 ఆవులు ఉండేటివి. అవును, ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. సో మనుషులకి ఆవులకి చాలా క్లోజ్ అయిపోయింది. కానీ పాలు మాత్రం ఫుల్గా వస్తాయి. ఎన్ని లారీలు వస్తాయి. ఆవులు లేవు, గేదెలు లేవు, పాలు మాత్రం ఫుల్గా ఉంటాయి. ఏదో ఇంపోర్ట్ చేస్తారు, పూడి ఏదో కలుపుతారు, ఏమేమో చేస్తారు. అది అసలు మంచి, ఇప్పుడు ఏదైనా మంచి క్వాలిటీ ఉండాలా. నువ్వు తినే ఫుడ్ అయినా, గాలి అయినా, నీళ్ళైనా అవేమీ లేకుండా నదుల్లో నీళ్ళని నాశనం చేసి మిషన్లకి వేసి RO చేసి అది తాగకూడదు స్వామి అని గవర్నమెంట్ చెప్తా ఉంటే కూడా ఆ నీళ్ళు తాగి దాని మినరల్ వాటర్ తెచ్చుకున్నావా అని అడుగుతూ ఉంటారు. ఇంట్లో మళ్ళీ 95% వచ్చి ఉంటుంది పిల్లలకి అందరికీ సైన్స్. సో సైన్స్ ఏం చెప్పాలా, నీ చుట్టూ ఏం జరుగుతా ఉంది అని తెలుసుకోవాలా. ప్రకృతి, పర్యావరణ, భూమి, అది సైన్స్ అంటే. ఆటబాంబులు తయారు చేసేది కాదు సైన్స్. ఏం నేర్చుకుంటాము, విజ్డమ్ లేదు. అవసరమైన సైన్స్ కంటే అనవసరమైన సైన్స్, అనవసరమైనవి తెలుసుకొని అవసరమైనది పక్కన పెట్టేసేది ఇప్పుడు సైన్స్ అంటాడు. అవును. అండ్ ఇంకొకటి కూడా మనకు చూస్తే పాత రోజులు, ఇప్పుడు మీరు కూడా చాలా చేస్తుంటారు, ఈ సీడ్స్ ఉన్నాయి పాత రోజుల్లో విత్తనాలన్నీ. ఇప్పుడు టమోటా అనుకోండి, అయిపోయిన అంతే మొత్తం పండించేసిన తర్వాత ఆ విత్తనాలు తీసుకొని మళ్ళీ ఉంచుకొని నెక్స్ట్ సీజన్ కి వాడేవాళ్ళు. అది వంకాయ కానీ ఇంకొకటి కానీ దేశీ విత్తనాలు. ఇప్పుడు అసలు 90% దేశీ విత్తనాలు అనేటివి ఆల్మోస్ట్ ఎక్కడ దొరికే పరిస్థితి కూడా, ఏదో కొంతమంది మీ బొట్టోళ్ళు తప్ప ఎవరు కూడా అసలు సేవ్ చేసి నెక్స్ట్ కల్టివేషన్ కి వాడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇది బిజినెస్, ప్రతిదీ బిజినెస్ మోడల్కి వచ్చేయాలండి. ఏదైనా కానీ నీకు మట్టి కుండలు పోయి స్టీల్ వచ్చేయాలా, నీకు ఆయిల్ పోయి రిఫైండ్ ఆయిల్ వచ్చేయాలా, నీకు బట్టలన్నీ పోయి మిషన్లో ప్లాస్టిక్తో నేసిన బట్టలు వచ్చేయాలా. సో ఇవన్నీ కమర్షియలైజ్ అయితేనే వాడి బిజినెస్ నడుస్తుంది, కొంతమందికి డబ్బులు పోతాయి. ఇది క్యాపిటలిజంలో ఉండే మహిమ. ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి కమర్షియల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, నీకు మంచిది ఎట్లా దొరుకుతుంది. నువ్వు నీ అంతకు నువ్వే నియంత్రణలు చేసుకొని, నువ్వే కషాయాలు చేసుకొని, నువ్వే చుట్టుపక్కల అమ్ముకుంటా నీ గౌరవం తెచ్చుకొని, నాయన నువ్వు పంటలు బాగుండేది నమస్కారం అయ్యా అని 10 మంది నీ గౌరవం చెప్తూ వాళ్ళు తిండి తయారు చేస్తున్నావు కదా, నువ్వు తిండి తింటా ఉంటివి అని చేసి హాయిగా కష్టపడతా ఉంటావు. బాగా నిద్ర వచ్చి సాయంత్రం అయితే స్నానం చేసి ఆ బచ్చల్లో కూర్చొని అంతా అరుగు మీద కూర్చొని బాతాకాని చేసి బాగా నిద్రపోయేవాళ్ళు. ఆ లైఫ్ చేసి సిటీల్లో పెట్టి పెద్ద పెద్ద ఇళ్ళు 5 కోట్లు 10 కోట్లు అని చెప్పి లైఫే లేకుండా చేసి ఇది చాలా గొప్పది అనుకుంటా ఉంటారు. అది ఎట్లది, ఇది ఏ రకంగా ఇది నేచర్కి దగ్గర అవుతుంది, హ్యాపీనెస్ ఎక్కడొస్తా ఉంది.
ఈ హైబ్రిడ్ విత్తనాలకి దేశీ విత్తనాలకి లైక్ జనాలందరూ అలవాటు పడిపోయినారు ఆల్మోస్ట్. హైబ్రిడ్ అంటేనే అవైతే కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో ఈ డిఫరెన్స్ కొంచెం మన జనాలు కూడా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు కూడా మేబీ మార్చుకుంటారు వాళ్ళ జీవన శైలి కూడా. ఇప్పుడు వెరీ సింపుల్ అండి. దేశీ విత్తనాలు అంటే అవి క్యారెక్టర్ స్టెబిలైజ్ అయ్యి దానికి అదే క్రాసింగ్ అయ్యి స్టెబిలైజ్ అయిపోయింది అంటే అది వేస్తే అదే వస్తుంది విత్తనం. హైబ్రిడ్ అంటే ఏమంటే ఇట్ ఇస్ నాట్ డేంజరస్ వర్డ్. జెనెటికలీ మాడిఫైడ్ అంటే డేంజర్, కానీ హైబ్రిడ్ ఈజ్ నాట్ ఏ డేంజరస్ వర్డ్. అదేమంటే సపోజ్ ఒక పుచ్చకాయ ఉంటుంది, చిన్న పుచ్చకాయ ఉంటుంది మీ ఊర్లో, అది చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా పక్కనెక్కడో బెంగాల్లోనో ఎక్కడో పెద్ద పుచ్చకాయలు తక్కువ స్వీట్ ఉంటాయి అనుకుందాం. ఈ రెండింటిని క్రాస్ చేస్తే మీకు ఒక పుచ్చకాయ విత్తనము, దాంట్లో విత్తనం ఏం రావాలంటే పెద్ద కాయ టేస్ట్ ఇది రావాలి, అది హైబ్రిడ్. రివర్స్ అయితే చిన్నది వచ్చి టేస్ట్ పోతే అట్లా కూడా అవుతుంది. సో సైంటిస్టులు ఏం చేస్తారు, దీన్ని మేలుగా దీని ఫీమేల్గా, దీని ఫీమేల్గా దీని మేలుగా, అట్లా 100 రకాలు ట్రై చేస్తారు. ఏది నాటు విత్తనాలు తీసుకొని, నాటు విత్తనాలే దీన్ని నాటు విత్తనాలని హైబ్రిడ్ చేసేదానికి దీని ఆడ కాయని దీని మగ పువ్వుని తీసుకొని క్రాస్ చేస్తారు. నెక్స్ట్ దీని ఆడకాయని దీని మగ పువ్వు పొప్పిడేసి దీన్ని ట్రై చేస్తారు, హైబ్రిడ్ అవుతుంది. అట్లా సక్సెస్ఫుల్ హైబ్రిడ్ అయ్యి ఈల్డ్ బాగా వచ్చి జబ్బును తట్టుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ తట్టుకొని వైరస్లు తట్టుకునే శక్తి వస్తే అది మనుషులకు ఉపయోగమే. ఎందుకు కొన్ని రకాలు వైరస్లు వచ్చి అన్నీ చచ్చిపోతాయి. అట్లా రాకుండా ఉండాలంటే కొన్ని వెరైటీస్కి వైరస్ తట్టుకునే శక్తి ఉండేదాన్ని క్రాస్ చేస్తే ఆ జీన్స్ దీంట్లో వస్తే నార్మల్ క్రాసింగ్ అది ఓకే. ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ అంటే అసలు దాని జీనే కాదు, ఏదో పంది జీని తీసుకొని దీన్ని దూర్చేది, అది దీన్ని పురుగులు చచ్చిపోతాయి, దాంతోపాటు మనం వస్తాము. ఇంకోటి ఏదో ఎక్కుతుంది, ఇంకోటి ఏదో బీటీ కాటన్, బ్యాసిలస్ తురింజిసిస్ అని ఒక బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేశారు దాంట్లో. సో అవి తినేటివన్నీ ఆ పురుగులని కొన్ని పురుగులు చచ్చిపోతాయి, ఇంకా కొన్ని రసం పీల్చే పురుగులన్నీ విపరీతం అయిపోయినాయి. సో రైతులు దానికి అలవాటు అయిపోయినారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బీటీ కాటన్, ఆ విత్తనం నుంచి వచ్చిన దాన్ని మొత్తం ఆయిల్ చేసి అదంతా ఆయిల్ కలిపేస్తా ఉంటారు. ఆయిల్ అంతా తింటాం మనము. నమస్కారం, రేట్ ఎక్కువ ఉంది పల్లీలు అంటే పల్లీలు 120 రూపాయలు కిలో, 150 రూపాయలు. చిన్నవి తీసుకుని 120, 2.5 కిలో వేస్తే 1 కిలో అవుతుంది అంటే 300 రూపాయలు పల్లీలు కాస్ట్ అయ్యా. అంటే దానికి చేసిన దానికి బాటలు గీటలు ప్రాఫిట్ అన్నీ వేస్తే 400 ఉంటే కరెక్ట్ రేటు. అట్లాంటిది 100 రూపాయలకి ఆయిల్ దొరుకుతా ఉంటే అది బాగా ఇంత వేయించుకొని తినేస్తే ఎట్లా దాని వైపే మొగ్గు చూపుతున్నారు. అది చీప్ అని కదా పాపం, ఏం చేస్తారు సామాన్యులు. అండ్ కొన్ని వాటిలో కూడా మీరు చెప్పినట్టు ఇంతకుముందు హైబ్రిడ్ మంచిదే కాదంటూ కొన్ని ఇప్పుడు వచ్చేటి ఫ్రూట్స్లో కూడా పాత రోజుల్లో ప్రతి ఫ్రూట్లో విత్తనం అయితే ఉండేది. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ అసలు విత్తనాలే లేకుండా వస్తున్నాయి. జామకాయ కూడా ఎత్తుకోండి, ఫస్ట్లో నాటు జామకాయ బాగుండేది మనకు కనిపించేది, హైబ్రిడ్ అయింది. సో ఇప్పుడు రాను కొన్ని వాటిలో అసలు విత్తనాలే కనిపించట్లేదు, సీడ్లెస్. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అది అంటే జెనెటికలీ మాడిఫై చేయకపోతే ఇప్పుడు పళ్ళు లేవు అబ్బాయి ఊరికి, జామకాయలు ఇతర పడితే పళ్ళు టొప్పకని ఇరుగుతా ఉన్నాయి. సో వాళ్ళకి సరిపోయేటి చేసినారు అనుకుందాము హైబ్రిడ్ అయితే. ఇట్ ఇస్ నాట్ జెనెటికలీ మాడిఫైడ్. మెయిన్ థింగ్ ఏమంటే ఆ వెరైటీస్ కంటే కూడా సాయిల్లో న్యూట్రిషన్ లేకుండా, సాయిల్ నుంచి రావాల్సిన న్యూట్రిషన్ లేకుండా, సప్పిడిగా టేస్ట్ లేకుండా. ఇప్పుడు జామకాయ ముందు నాటు తింటే పులుపు, తీపి, ఒగురు ఏంటేంటో ఉండేటివి. ఇప్పుడు అవన్నీ లేవు కదా. అరే రుచే లేదు. నువ్వు రుచి అంతా వచ్చేది నువ్వు వేసే కారపొడి, నువ్వు వేసే మిరియాలు, నువ్వు వేసే ధనియాలు వీటితో వస్తుంది, కానీ రెగ్యులర్ రుచి లేదు, మిస్ అయిపోయినాయి కదా. మేము చిన్నప్పుడు టమాటాలు కిలో తినేవాళ్ళం, 1 కిలో, అబ్బా భలే ఇంకో టేస్ట్ అటు తినేవాళ్ళం. ఇప్పుడు కార్డ్బోర్డ్, వై అవర్ టొమాటో టేస్ట్ లైక్ కార్డ్బోర్డ్ అని ఒక ఆర్టికల్ లేదు. అంటే ఇప్పుడు టొమాటోలో అట్టమొక్కలాగా ఉన్నాయి, టేస్టే లేదు. అవి అసలు మిక్సీలోకి వేసే తప్ప కరగవు. మా టమాటో 6 నెలలు అట్లే ఉంటుంది అంటే రేపు పొట్లకి ఏమైనా కావాలి కదా, 6 నెలలు అట్లే ఉంటే ఏం ప్రయోజనం. ముందు టమాటా మనం సాంబార్లో వేసిన రసంలో వేస్తే పర్టికులర్లీ అట్లా తేలిపోయి ఎర్ర కలర్ వచ్చి దాంట్లో ఉండే లైకోపెన్ అని ఒక ఎంజైమ్, ప్రోటీనో ఎంజైమో, అది యాంటీ క్యాన్సర్. సో ఆ న్యాచురల్గా టమాటాలో వచ్చిండేటువంటి న్యూట్రిషన్ అన్ని పోయి ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి. సో అప్పుడు ఆ రసం కూడా ఏం ఫ్లేవర్, ఏం టేస్ట్. టమాటో రసం అంటే కలుపుకో తింటే టమాటో రసం నాకు ఇంకా అట్లా రిజిస్టర్ అయింది, అంత బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు టమాటో మిక్సీకి వేసే తప్ప కరగడం లే, ఆ ఫ్లేవరే లేదు, టేస్టే లేదు. వేసినావా అంతే. అట్లా ప్రతి ఒక్కటి జనాలకి ట్రాన్స్పోర్ట్కి తట్టుకోవాలా, గట్టిగా ఉండాలా, ఎక్కువ ఈల్డ్ రావాలా అని తప్ప న్యూట్రిషన్ వాల్యూ పెరిగిందా?
దాని దాంట్లో ఏమేమి ఉండదు, ఎవరు చేయడంలే. ఎందుకంటే అది ఎవరు జనాలు అడగడంలే, అడగట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంతే. నీకేం కావాలా, గట్టిగా ఉండాలి, టమాటా చెడిపోకూడదు, తీసుకోపో. మనం మార్కెట్ లో తీసుకునేటప్పుడు గట్టి తీసుకొని మెత్తంగా ఉంటే కూడా నచ్చ. సో మన ఎడ్యుకేషన్ ఏమిస్తా ఉంది, కామన్ సెన్స్ లేకుండా చేస్తా ఉంది. ఇది 2500 సంవత్సరాల ముందర బుద్ధుడు అనే మహానుభావుడు బుద్ధం శరణం గచ్చామి, నీ బుద్ధి నువ్వు పెట్టరా, అందరు చెప్పింది విను, కానీ నీ బుర్ర కూడా పెట్టు అని చెప్పినాడు. సో మనకు బుర్ర లేకుండా చేశాడు. ఇన్ని చదువుతాడు, బుర్ర లేదే. అంతే కదా, సింపుల్ లాజిక్. మీరు చెప్పినట్లు టమోటా వేసుకుని తింటే అసలు క్యాన్సర్ ని ఆపోజిట్ గా మన ఫుడ్లన్నీ ఆ సీజన్ లో వచ్చే సీతాఫలంకాయలు, అల్లనేడికాయలు, జామకాయలు, వెలక్కాయలు, బిక్కకాయలు, పాలకాయలు, ఉల్లింజిరికాయలు, పాలకాయలు, ఇన్ని అడవిలో వస్తాయి కదా కొన్ని. ఆ రేక్కాయలు, చిన్న రేక్కాయలు, అవన్నీ కొన్ని పురుగులు పడింటాయి. అవి వేసి దొంగడ కట్టేసి వడ చేస్తారు తెలుసా, పొల్లకత్తిగా భలే ఉంటాయి. మధ్యలో పురుగు కూడా ఎండిపోయి ఉంటుంది. ఫోన్లు ఏమైతుంది, చికెన్ మటన్ కూడా తింటాను కదా. ఇప్పుడు మీరు భయంకరమైన కెమికల్స్ కొట్టిండేటి తినేసి కిడ్నీలు పోగొట్టుకుంటా ఉంటారు. ఆ పురుగులు అస్సలు డేంజర్ కాదు. అవి ఏదో జామకాయ తిన్నాయి, మామిడి పండే తిన్నాయి. మీరు పురుగులు తినమని చెప్పలా, వస్తే అది కోసి ఆడ బారేసి ఇంకో పక్క తినండి. నేను అట్లే తింటా, నాకేం కాల, హాయిగా ఉంది. చెడిపిండే మామిడి పండు కూడా అది కోసేసి తింటా, బాగుంది. నేను అవే తింటా. ఇంకా మా వాళ్ళకి భయం, ఇంట్లో ఇష్టపడరు, భయమో ఇష్టపడరు. నేను ఓకే, నేను తింటాను, నాకేం కాల, బాగుండా. అప్పుడు చెడిపోయినవి తింటే రోగాలు వస్తాయనేది అప్సర్డ్ అండి. అంటే చెడిపోయింది తింటే కాదు, చెడిపోయింది స్టాప్ చేసి మంచి తినచ్చు. మీరు బెడకాయ ఒగ్గిటి పురుగు ఉంటుంది, ఆ పురుగుని ఎవరు కట్ చేసి పక్క తిను. ఎందుకు పురుగు పడింది, మందు కొట్టేది కాబట్టి పురుగు బతుకుతా ఉంది ఆడ. నువ్వు మందు లేవు నీట్గా జైల్లో ఉంటే 10 స్ప్రేలు కొట్టింటాడు. 10 స్ప్రేలు కొట్టినప్పుడు నీట్గా మొత్తం కెమికల్స్ అయ్యింది. అందరు కెమికల్స్, దీనికంటే అదే డేంజర్. ఎంత చాలా డేంజరు. ఎల్డి లెవెల్ అంటారు, లీథల్ డోస్ లెవెల్ అని. LD 50 అని ఒక మెజర్మెంట్ ఉంది. దాంట్లో ఇంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు సస్తావు అని ఉంటుంది. ఆయన కొడుతున్నారు LD లెవెల్ సో మచ్ ఫర్ 1 గ్రామ్ 1 kg వెయిట్ అని. అంటే ఎలకలకు ఇన్ని టెస్ట్ చేయింటారు కదా, 1 kg ఉండే ఎలకో కుందేలుకో దేనికో ఇది తింటే ఇది డేంజర్ అని. అంటే నువ్వు 60 kg ఉంటాయి కాబట్టి 60 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు అని. ఎవడు చూస్తాడు విన్నే ఎంత లోపల పోయింది. 2 స్ప్రేలు చేయమంటే 20 స్ప్రేలు కొడతా ఉన్నారు. నీట్గా నిగనగా కనిపించాలా. ఏముందో ఆ ప్రాబ్లం, ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి ఒకదానికోటి. సాయిల్ హెల్త్ బాయా, చెట్టు హెల్త్ బాయా, దానికి బాగాలేనప్పుడు నీకు మంచిగా చెట్టు వస్తుంది. ఎంత సింపుల్. అండ్ ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని ఈ మధ్య చూస్తే చాలా మంది, నేను ఆర్గానిక్ షాప్లో అని ఇవన్నీ ఫుడ్స్ అని, అసలు ఆర్గానిక్ ఫుడ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? ఫస్ట్ మీరు రెయిన్ ఫెడ్ క్రాప్స్ తినాలి. వర్షంతో ఆధారపడిన క్రాప్స్ తింటే అది బేసికలీ ఆర్గానిక్. ఎందుకంటే వర్షం వస్తే పండుతుంది, లేకపోతే పండదు. రాగులు, సద్దలు, కొర్రలు, సామలు, ఆరికలు, కొన్ని రెయిన్ ఫెడ్ ఏరియాలో కందులు, పర్టికులర్ రాయలసీమలో పల్లీలు, సజ్జలు, ఇవన్నీ వర్షానికి వేస్తారు. ఎప్పుడెప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుందా అంటే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయా అని రెడీగా ఉండి ఆ టైంలో అన్ని రెడీ పెట్టుకుంటారు. నవధాన్యాలు, నువ్వులు, శనగలు, కందులు, పల్లీలు, ఇన్ని ఎట్లేస్తే మనకి ఇంటికి కావాల్సిన అన్ని నువ్వులు, అన్ని పెసలు, అన్ని ఆవాలు, అన్ని పల్లీలు, కందులు, అన్ని నవధాన్యాలు ఎన్ని కావాలో అవన్నీ వేసేసి వర్షానికి ఎదురు చూసి, వర్షం పడితే పడి, లేకపోతే వర్షం సుమారుగా పడితే కొంచెం వస్తాయి. కొన్నిసార్లు పోయినాయి. 10 సార్లు 5 సార్లు బాగా వచ్చింటే 2 సార్లు పూర్తిగా పోతే 3 సార్లు యావరేజ్గా అట్లేదో అయింటుంది. అంత అద్భుతంగా చేసుకోండి. రెయిన్ ఫెడ్ క్రాప్స్లో వచ్చినట్టు సూపర్. వర్షాధారితంగా ఏమన్నా కొనుక్కోండి. అంటే దానికి ముందర కెమికల్స్ వేసి ఉంటారు, వేరే పంట పండి ఉంటుంది, వదిలేయండి వాటికి. లేదా మీరే వ్యవసాయం చేయండి, మీరే పొలం తీసుకొని మంచిగా వీకెండ్ పోయి చేసుకుంటే ఇంకా సూపరు. లేకపోతే వర్షాధారితంగా పండిండి ఏరియాస్ పోయి ఏమన్నా కొనుక్కొని ఎత్తిపెట్టుకోండి, వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి, అది సూపరు. ఇంకా వేరేటివి అంటారా, మోస్ట్ డేంజరస్ థింగ్ కూరగాయలు. మోస్ట్ టఫ్ థింగ్ కూడా కూరగాయలే. నేను ట్రై చేసి BSc వాళ్ళు మా దగ్గరికి రాబే ప్రోగ్రామే వస్తూ ఉంటారు, 3 నెలలు అట్లుంటారు. వాళ్ళకందరికీ చెప్పి, రే ఎప్పుడు టమాటా నాటితే ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఈడు లేకపోతే ఎట్లా చేయాలా, నెక్స్ట్ బ్యాచ్ ఏంటి, దాని షెడ్యూల్ ఏంటి, ఏం పురుగులు వస్తాయి, రసం పీల్చే పురుగులకి ముందుగానే ఏం చేయాలా, బూడిద ఎందుకు చల్లాలా, ఇవన్నీ చెప్పి ఏంటా ఎప్పుడెప్పుడు 3 నెలలు అయిపోతుందా ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోదామా అని ఉంటారు. అరే సర్టిఫికేట్ ముందుగానే ఇచ్చేస్తారు, పోవడం వస్తాడు. నా సర్టిఫికేట్తో సర్టిఫికేట్ కావాలి. ఎక్కువ మందికి లేదు, కొంతమందికి ఉన్నా ఆ టైంలో సీరియస్గా నేర్చుకుంటారు. 100కి
5 మందో. బయట వచ్చినాక వాడికి పెస్టిసైడ్ కంపెనీనే 50,000 ఇస్తుంది. అవును, వాళ్ళే జీతం ఇచ్చి ఆ 50,000 ఉంటేనే పెళ్లికి అమ్మాయి కుదురుతుంది, ఇంట్లో గౌరవం వస్తుంది అని వాళ్ళు అంటూ ఉంటారు. అరే ఇప్పుడు సిటీలకు పోయి ఈ చెత్తలో ఉండి పొల్యూషన్ పిలుస్తా ఇష్టం లేకుండా టెన్షన్తో బాగలేదని ఎవరు గౌరవం కోసమో మీ బిడ్డ ఆరోగ్యాలు మీ బిడ్డ ఆనందాన్ని పాడు చేసేది ఎట్లా కరెక్ట్? వాడు ఇష్టపడి ఉంటే ఉన్ని నేను వచ్చి ఇంట్లో వ్యవసాయం చేద్దామా, నేను ఇంట్లో ఏదో ఫ్యాక్టరీ నడుపుకుంటాను, నేను పల్లీలో మిషన్ ఏదో ఉంది కదా నేను బాగా చూసుకుంటాను, వద్దు ఇదే మేమే బాధపడతాం, నువ్వు పో సిటీ తరిమేస్తారు. అసలు 4 రోజులు ఉన్నారంటే 5 రోజులు పంపించేస్తారు. అసలు మాట్లాడరు, స్ట్రైక్ చేస్తారు, బెదిరిస్తారు, ఏడుస్తారు. నేను చూసినా చాలా ఉంటాయి. అవును, పేరెంట్స్ వాడిని తోసి సిటీలో మావాడు బెంగళూరులో ఉన్నాడు అని చెప్పుకుంటా వాడి బాధలు వాడు కన్నగ సాట్లు పడతా ఉంటాడు. ఆ సిటీ బస్సులు లేక తొక్కించుకొని ఆ పీజీలో తింటా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది వేసుకొని ఎందుకబ్బా అట్లీస్ట్ రైతు కుటుంబాలన్నా మీరు మీ పొలాలు చేసుకుంటా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని 4 అన్ని జామ చెట్లు కౌలుకి ఇచ్చేసి ఆ బొప్పాయి చెట్లు జామకాయలు 2 సపోటాలు పెట్టుకొని ఇంటికి పోయినప్పుడల్లా అన్ని మునక్కాయలు అన్ని ఫ్రూట్స్ తీసుకుని తింటే అది కదా లైఫ్. అంతకంటే ఇంకేం కావాలి సార్? మన లైఫ్ను త్యాగం చేసి ఒక ఉద్యోగం చేసేదా ఎట్లా కరెక్ట్? ఉద్యోగం చేస్తా నీ లైఫ్ క్వాలిటీ లైఫ్ నీ గౌరవం అన్నీ ఉన్నాయి, బట్ నీ లైఫ్నే త్యాగం చేసి 60 ఏళ్ళు వచ్చే వరకు సిటీలో ఏదో ఇల్లు సంపాదించుకున్నాం బా అనే దానికి ఈ పొల్యూషన్లో బతకాలనా? 30 సంవత్సరాల అచీవ్మెంట్ అంతే. ఆ ఈఎంఐలు కట్టి అది ఇల్లు కట్టేదానికే అయిపోయాయి, లైఫ్ అంతా అయిపోయి. ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు వచ్చేది. ఆ ఇల్లు ఏముందిరా, వెళ్ళిపోండి ఊరు బయటకు వెళ్ళిపోయి 30,000 ఇస్తే 50,000 ఇస్తే మంచి ఇల్లు దొరుకుతుంది. ఆడ ఉండకూడదా? మిగతా డబ్బులన్నీ మీ 2 లక్షలతో బాగా మామిడి పళ్ళు సపోటాలు కొనుక్కొని తినకూడదా? మంచి కాటన్ బట్టలు వేసుకోకూడదా? మీ టూర్లు పోకూడదా? చార్ధామ్ పోకూడదా? స్విట్జర్లాండ్ పోకూడదా? దాన్ని ఖర్చు పెట్టండి రా. ప్రకృతి దగ్గరకు పోవడం, ఎక్స్ప్లోర్ చేయడం. ఎందుకు బంగారు కొంటారు, ఎందుకు బిల్డింగ్లు అంటారు? అది ఏం ఉపయోగం మీకు? ఎక్సెస్ డబ్బులు 100 కోట్లు వాళ్ళు ఏమైనా చేసుకోండి. సామాన్యులు అన్ని కాంప్రమైజ్ అయ్యి బంగారు కొనేదానికి దీనికి ఎందుకు నిర్వహిస్తారు? తిండి మంచి తిండి దానికి అన్ని పోస్ట్ పోన్ చేసి అన్ని పిండేసి పిసినారులుగా ఉండి బంగారు కొనుక్కొని వేసుకుంటావు. నువ్వు మనం సస్తే ఉంగరం రాకపోతే ఎర్రగొట్టి బయట తీసేస్తారు. అవును, దాని మీద ఎందుకు ఆశ? సో మంచి ఫుడ్ తినాలి, ఆర్గానిక్ ఫుడ్ మంచి దాని మీద ఉండాల మనసంతా. ఎంత క్వాలిటీ ఉంది ఇది. అది చేసుకోలేకపోతే ఏ రైతుతో మనం సంబంధం పెట్టుకొని రైతు పోయి 50 కిలోమీటర్లు పోయి వాడిని ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంటికి పోయి భోంచేసి మీ ఇంటికి పిలిచి భోంచేసి వాళ్ళతో సెల్ఫీ తీసుకొని పెద్ద ఫోటో కట్టి మీ ఇంట్లో పెట్టి రే నాయనా 10,000 తీసుకో దేశీ విత్తనాలు నువ్వు తిను మాకు నమస్కారం 10,000 పర్వాలే, నువ్వు 10 ఎకరాలు ఏమైనా చేసుకో, ఈ 1/2 ఎకరాలు కొట్టద్దు, అసలు కలుపు మందు కొట్టద్దు, మందులు కొట్టద్దు, మనం తిందాం, నీ నష్టమైతే నేను చూసుకుంటా అని చిన్నగా వాడిని ఎంకరేజ్ చేసి కమర్షియల్గా ఏమైనా చేసుకొని ఎకరాలు ఉండేది నువ్వు నీ కుటుంబం మీ అక్క చెల్లెలకి అందరికి పంచుకొని వాళ్ళ అక్క చెల్లెలకి ఇచ్చి అది కదా అద్భుతము. గుడి కడితే అంత పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే అంత పుణ్యం వస్తుంది. అండ్ ఇంకోటి చాలా మందికి కూడా ఆర్గానిక్ మీరు చెప్పినప్పుడు తినాలనిపిస్తుంటే తెచ్చుకోవాలి. అసలు ఏది ఆర్గానిక్ అనేది తెలుసుకోవడం కోసం పోవాల్సిందే, పోవాలా. ఎక్కడి నుంచి తెచ్చామని అడగాల. తుమ్కూరు అంటాడు, తుమ్కూరు పోవాలా, ఒక రోజు పోండి, అక్కడే పోయి ఒకసారి చూసి ఎవరి దగ్గర తెచ్చారేమో చూసుకోండి. జనేని అడగండి, మేము పోయి చూస్తాము, రైతుతో పెడతాము, రైతు దగ్గర చూస్తే ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం చెప్పండి. అంత జెన్యూన్గా ఉంటేనే కూరగాయలు ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు సిటీలో అయితే మీకు రూఫ్ గార్డెన్ అని చాలా గ్రూపులు ఉన్నాయి, వాళ్లే వచ్చి మీకు సీపేజ్ లేకుండా కింద మంచి కవర్ వేసేసి ఎది పెట్టేసి అన్ని కోకో పీట్ అవన్నీ వేసేసి దేశీ విత్తనాలు తెచ్చి అన్ని నాటేసి నేను అది మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతారు, డబ్బులు ఇచ్చేస్తే. మన కూరగాయలు సరిపోతాయి అవి. మన కూరగాయలకు మీకు ఎంగేజ్మెంట్ అవుతుంది, మీ కూరగాయలు మీరు తినచ్చు. కళ్ళ ముందు కనిపిస్తాయి. అది అయిపోయి వాళ్ళ హెల్ప్ తీసుకొని కొన్నిసార్లు పని చేస్తే మీరే చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు 2 టమాటాలు పెడితే ఇతర మొసం మళ్ళీ చేసుకో, మళ్ళీ నువ్వే చేస్తావు. చెప్పినంత ఈజీ కాదు, చేయాలి. మరి మంచి కావాలనుకున్నప్పుడు చేయాలి కదా, తప్పదు. ప్రసాద్ గారు, ఇంకొకటి, ఈరోజు నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలాంటి ఫుడ్ తింటే ఫస్ట్ కిడ్స్ దగ్గర కాడి నుంచి అదే కూడా సార్, కిడ్స్, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు అందరికీ కూడా లైక్ ఏది తింటే ఎలాంటి ఫుడ్ తింటే నన్ను నేను లైక్ చేసుకునేది ఎందుకంటే నా ఆన్సర్లు సింపుల్ గా ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ అయిన ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ముసలావు, వయసావు, ప్రెగ్నెంట్ ఆవు, దూడ అన్ని ఒకటే తింటాయి, వేరు తింటాయా? మరి మంచి ఫుడ్, మంచి గాలి, మంచి నీళ్లు, నువ్వుల లడ్డూలు ఇవన్నీ అందరికీ కావాలా? ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకొంచెం ఎక్కువ కావాలా?
బికాస్ షీ హాస్ టు ఫీడ్ ద బేబీ. ఇద్దరు ముసలోళ్ళకి పళ్ళు ఉండవు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేటి కావాలి. ఇది మూమెంట్ ఉండదు కదా, నడవరు కాబట్టి వాడికి ఈజీగా జావలో ఫ్రూట్సో గిడ్సో సిప్పు కొంచెం మెత్తగా ఉండే రాగి ముద్దో, జొన్న రొట్టి కాకుండా జొన్న గట్కానో అదే నవలేరు కదా పళ్ళు. అందుకే నేచర్ ఏం చేస్తుంది, నువ్వు మహావీరుడయి మటన్ గిటన్ తొక్కింటావు వేసా కిలోలు చిన్నప్పుడంతా, దానికి ఏం చేస్తా 60 ఏళ్ళు వస్తానే పళ్ళు రాలగొడుతుంది నేచర్. ఫస్ట్ పళ్ళు పోతే ఏమని అర్థము, ఒరే నువ్వు నమిలి అన్ని ఎమకలు లాగితే నేను డైజెస్ట్ చేసుకోలేను రా, నువ్వు ముసలుడైనావు కాబట్టి నువ్వు ఏదైనా సాఫ్ట్గా ఉండేది తిన్నాను ఆయన అని చెప్తుంది. నువ్వు మళ్ళీ పళ్ళు కట్టించుకొని మళ్ళీ ఎమకలు లాగితే ఎట్లా, మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి నాకు అరగడం లేదంటే నీకు నువ్వు పని చేయడం లేదురా అందుకని అరగడం లేదు, ప్లస్ ఓల్డ్ ఏజ్ అయినావు కాబట్టి అరగడం లేదు. సో ఏమి తినాలా ఏం తినకూడదు అని నేచర్ డిసైడ్ చేసేది. ఇప్పుడు ఏం చేస్తూ ఉండరు, చెత్త చెదారం అంతా తింటూ ఉండరు, ఏంటేంటో పిజ్జాలు బర్గర్లు చెత్త అంతా తింటూ ఉండరు. అందరికీ మంచి ఫుడ్డే కావాలా. ఇంకొక క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో ఎప్పుడు లేయాలా ఎప్పుడు పడుకోవాలా అది ఇంపార్టెంట్. ఏం తినాలా అంటూ ఉంటారు కదా, అసలు ఎప్పుడు లేస్తూ ఉండరు ఎప్పుడు పడుకుంటా ఉంటారు. ఇప్పుడు 2 పడుకొని రాత్రి 11కి లేస్తే నేనేం చెప్పాలా, డే సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే సూర్యోదయం కంటే మొదట తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. అబ్బా ఒకరికో ఉంటాయి కాకలు వస్తాయి. నాకు ఎప్పుడెప్పుడు ఆ సౌండ్లు యాక్చువల్గా ఏమి జరిగింది 4:30కి నేను అలారం పెడతా. సపోజ్ నేను 8కి పడుకున్నాను అనుకో 2కో 3కో మెలకు వస్తుంది 2:30కి, మళ్ళీ నిద్రపోవాలని పట్టదు. రే సాలరా లేరా అని కాంతారాల సినిమాలో వా అంటే వాళ్ళు లేస్తాడు అట్లే పొద్దున 2కే లేసి పనులు చేసుకుంటూ ఉంటాను నేను. మా ఇంట్లో కొంచెం సపరేట్ రూమ్ ఉంది కాబట్టి నాకు వచ్చేసి ఆడేదో చేసుకుంటా, నా పనులు నేను చేసుకుంటా. 5 నుంచి కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడతారు, అట్లా నడుస్తూ ఉంటాను. కొంతమంది పేషెంట్ ఫోన్ చేస్తారు 5 నుంచి 7 చేయమంట, 5 to 7 చేయమంట. సో ఆ టైంలో చేస్తారు, అప్పుడు ఫ్రీగా మాట్లాడతానని చెప్తా. ఎవడో నేను యూఎస్ నుంచి వచ్చేస్తారు వ్యవసాయం చేయాలి సార్ అంటాడు, నేను ట్రాఫిక్లో మెట్రోలో ఉంటా ఏం చెప్తా. సో ఒక టైం ఫిక్స్ చేశారు, పొద్దున్నే 5 ఒక టైం కాదు, పొద్దున్నే 5 to 7 అంట. 5 to 7 అంటే సరే సాయంత్రం పొద్దున్నే రాడు ఆయన అంటే వాళ్ళు పొద్దున్నే లేయాలి కదా. నువ్వు పొద్దున్నే 5కి నాతో మాట్లాడితే 4కి లేయాలా, 4కి లేస్తే నీ జీవితం మారుతుంది, నీ లైఫ్ మారి 4కి లేస్తే బ్రహ్మముహూర్తం నీ లైఫ్ మారిపోతుంది. అట్లా 8 పడుకుంటే 2కే లేస్తా, 9కి 10కి పడుకుంటే అనుకో 4:30కి అలారం పెట్టా కదా 4కే లేపుతుంది, 4:10కో 4:20కో లేపుతుంది. నాకు తెలుస్తుంది చూస్తే 4 అసలు ఫోన్ కూడా చూడటం లేదు. ఇప్పుడు బాగా సరిపోయింది, లేస్తాం పోతాం పని చేసుకుంటాను, ఇట్స్ ఓకే. నేను టైం చూసి ఎందుకు భయపడను, నాకు నిద్ర 8 hours రాలేదే ఎందుకు ఏడ్చేది, 8 hours అవసరం వాళ్ళకి ఎవరు చెప్పినాడు. పని చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, పని చేస్తే వస్తుంది, రాలేదనుకో రేపు వస్తుంది, 2 రోజులు రాలేదనుకో పోరా అని పని చేసుకుంటాడు, బుక్కులు చదువుకుంటాడు, అదే వస్తుంది. అసలు ఫస్ట్ నిద్ర రాలేదని ఆందోళన వదిలేయండి, ఆకలి కాలేదని ఆందోళన వదిలేయండి. ఆకలి ఆందోళన లేదులే, అందరికి ఆకలి వేస్తాను తింటానే ఉన్నారు. ఆకలి కాకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి మందు వేసుకొని మళ్ళీ ఆకలి తెచ్చుకుంటా ఉంటారు, ఆకలి ఇవ్వట్లేదని. అవును, నువ్వు జొన్న రొట్టి తింటే ఆకలి కాలేదు సార్, అరగదు సార్ అంటే అరగకుండా గమ్మునుండేదానికే జొన్న రొట్టి తినమనేది. వైట్ రైస్ అంటే భిన్న అరుగుతుంది, ఇంత గ్లూకోజ్ వచ్చి పడుతుంది, పొట్ట పెరుగుతుంది, ఫ్యాట్ అక్యుమిలేట్ అవుతుంది, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకని తొందరగా అరిగిపోయి తినద్దు అని చెప్తాము. నువ్వు రైట్ ఫుడ్ తింటే ఆకలి కాకూడదు 6 hours 7 hours 8 hours, అసలు ఏమి ఇష్టమైన పెట్టా తినబుద్ధి కాకూడదు, అది పర్ఫెక్ట్ ఫుడ్. నీకు తొందరగా అరిగిందంటే దరిద్రం ఫుడ్ అని అర్థం. నువ్వు ఇడ్లీలు తింటే తొందరగా అరుగుతుంది, నువ్వు పెసరట్లు 4 తిను ఆకలి కాదు. అంటే పెసలతో అట్టు తింటే, అన్ని పల్లీలు చెట్టు తింటే, అన్ని పల్లీలు తింటే, అన్ని బఠానీలు ఉడకబెట్టుకొని తింటే నీకు ఆకలి కాదు, అది రైట్ ఫుడ్. గూట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం 6 గంటలకు క్లోజ్ ఫుడ్. ఇప్పుడు రేయర్గా బయట పోయినప్పుడు తిను, ఏదో పెళ్ళి పోతావి రైస్ తిను, ఓకే ఇష్టంగా తిను, తప్పదని కూడా కాదు. నేను పెళ్ళికి పోతే కూడా రైస్ వైట్ రైస్ అయినా బాగా ఉలవచారు వేసుకుని నాకు ఇష్టమైంది బాగా తింటా. మళ్ళీ నెక్స్ట్ రోజు ఉపవాసం ఉంటా, 14 రోజులకు ఒకసారి ఏకాదశికి ఉపవాసం ఉంటా, 6 kilometers రన్నింగ్ చేస్తా, ఉతుకుతా బాడీని, ఎక్కువ తిన్నాను అనుకుంటే రేపు నిలిపేస్తా. సో దాన్ని చెక్ చేసుకుంటా, ఇట్స్ ఓకే. నేను పొద్దున్న తిన్నా ఇంతవరకు ఏం లే, నీళ్ళు తాగినా, పొద్దున్న తినేసి వచ్చినా అంతే. మా ఇంట్లో ఎక్కడ 8:30కి తిన్నా, ఇంతవరకు ఏమి లే. ఇది మీది 2వ పాడ్కాస్ట్. ఇంకొక దగ్గర ఇంటికి పోయి ఇంకో పెద్ద మీటింగ్ ఉన్నది, 2 hours మాట్లాడేసి వచ్చిన. రాత్రంతా ట్రైన్ జర్నీ, ఇంకా ఇంత ఎనర్జీతో ఉన్నారు, అందరూ ఉంటారు. నేను స్పెషల్ కాదు, అదే నేను చెప్పేది. మమ్మల్ని ఏదో చాలా గొప్ప అనుకుని మీరు అడుగుతూ ఉంటే అందరూ అమ్మా నేనేది కాదురా అయినా మీ అందరికీ ఇది పాసిబుల్, నాకంటే బెటర్ పాసిబుల్. నేను 1 రోజు 2 రోజులు ఉంటా ఉపవాసం, ఏకాదశికుంటా, లేదో ఇంకో రోజు ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఎప్పుడన్నా మీకు 7 రోజులు 10 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు.
7-10 రోజులు కూడా. న్యూజిలాండ్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ వెంటనే చూస్తాను సార్, నేను ఈ రోజే 19 రోజులు ఫాస్టింగ్ చేసి ఉత్త వాటర్ తాగి బ్రేక్ చేశాను సార్ అని వచ్చాడు. 40 కిలోలు తగ్గినాడు. సో మహానుభావులు ఉండారు కాబట్టి మేమే మహానుభావులు, మేమే గొప్ప అనుకొని ఎవరు అనుకోవద్దండి. మనకు మించిన వాళ్ళు ఉన్నారు, మీరే మించిన వాళ్ళు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తామండి, మీకే ఎంతో శక్తి ఉంది, కానీ మీ శక్తిని పక్కన పెట్టేసి మేము శక్తిహీనులు, చెప్పే గురువులు మేమంతా చాలా సూపరు, మీరైతే చేయగలిగినారు సార్, మేము ఆడియో చేస్తాం సార్ అని మీ అంతా మీరే సెల్ఫ్ ఎప్రిటైజ్ చేసుకుంటా ఉంటారు. మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు. అది వెరీ డేంజరస్. క్యాన్సర్ కంటే ఘోరమైన జబ్బు అది. మా వల్ల కాదు, ఎవరో చేస్తారు కాబట్టి మా వల్ల కాదనుకోవడమే దరిద్రం. అట్టని చెప్పి హిమాలయాలు ఎక్కాలంటే వేరే ట్రైనింగ్ ఉండాలి. నువ్వేదో మెట్లెక్కి వచ్చినావో హిమాలయాలు ఎక్కాలంటే వేరే ట్రైనింగ్ ఉండాలి. సో నీ లిమిటేషన్ నీకు తెలాలా, నీ అంతరం నీవు ఏమి స్ట్రెంగ్త్, నీ ఏం వీక్నెస్ తెలుసుకోవాలా. అదే లైఫ్ అంటే. అదే రమణ మహర్షి చెప్పి నిన్ను నువ్వు తెలుసుకో, ఎంత నిన్ను నువ్వు తెలుసుకో చాలు. వాట్ ఆర్ యూ అని, నీ ఆలోచనలు ఏంటి అని తెలుసుకో. ఇప్పుడు మాకు ఈ ఏజ్లో నాకు బట్టనెత్తి పోవాలా, భలే రావాలా అంటే ఏం అవసరం నాకు? నా హిమోగ్లోబిన్ బాగుండాలా, నేను ఎనర్జెటిక్గా ఉండాలా అనుకుంటా. అది పాసిబుల్ కదా. దీని గురించి నేను మళ్ళీ హార్మోన్లు వేసుకొని, ఇంజక్షన్లు వేసుకొని, ఏదో నాటించుకొని ఏం అవసరం నాకు? అస్సలు మైండ్లోకే ఉండదు నాకు అది. నేను మా మెట్లు కూడా ఇంట్లో 3 మెట్లు ఎక్కి ఊరికే, చిన్నప్పుడు మనం 3 మెట్లు ఎక్కుతాం చూడు, పట్టుకోకుండా ఎక్కండి చూద్దాము, ఆడ పైన రైలింగ్ పట్టుకోకుండా ఎక్కండి, అటు చూసుకుంటా ఉంటా. జరుగుతూ ఉంది ఇంకా, అంటే చిన్నప్పుడు అంత కాకపోయినా ఒక 80% 70% జరుగుతూ ఉంది. అది చూసుకోవాలా. నేను నాకు జుట్టు బాగుందా, ఎట్లా ఉన్నాను, స్మార్ట్గా ఉన్నానా, నా టై బాగుందా, ఎందుకురా నీ టై ఎందుకు, లోపల 6-7 హిమోగ్లోబిన్ ఉండి మెట్లు ఎక్కలేని లిఫ్ట్ కాడనే ఉండి, టీ తాకపోతే నా మైండే పనిచేయదు అని అడిక్ట్ అయిపోయి, సిగరెట్ తాకపోతే నా వల్ల కాదని, సాయంత్రం మందు కొట్టకపోతే నాకు పీస్ ఆఫ్ మైండే ఉండదని, అంత వీక్ అయిపోయి నువ్వు అందంగా కనపడితే ఏమి, కనపడకపోతే ఏముంది? ఎంత అడిక్షన్, ఎంత వీక్నెస్. అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాని వరకు ఓకే. కాబట్టి చాలా మంది పేరెంట్స్ కూడా ఏం చేస్తుంటారు, చిన్న పిల్లలకి ఈ రాగి జావ తాగించాలన్నా, లేకపోతే ఇంకోటి వాళ్ళకి అరగదు, మళ్ళీ తినలేరు, మధ్యాహ్నం అన్నం తినలేరు, లేకపోతే ఈవినింగ్ భోజనం చేయరు, పొద్దున్న నువ్వు ఇది పెట్టావు కాబట్టి వాడు మధ్యాహ్నం తినలేదని అంటుంటారు. సో పిల్లలకి కూడా లైక్ ఎలా, అదే మధ్యాహ్నం అన్నం తినకపోతే వద్దులే, మళ్ళీ ఆకలి అయినప్పుడు అడుగుతాడు, అప్పుడు పెట్టండి, వెంటనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తారు ఆకలి అవ్వట్లేదని. అదే పిల్లలకి ఎగిరే వాళ్ళకి ఆకలి వేస్తుంది, వాళ్ళకి మీరు చెత్త ఫుడ్ పెడతాడు కాబట్టి రిపీటెడ్గా అడుగుతాడు, వాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అదే ఇంతకుముందు చెప్పినట్లు ఎవరు ఏం తినాలా అంటే అందరూ మంచి ఫుడ్డే తినాలా. ఇంట్లో అందరూ రాగి జావ తాగల్లా, ఇంట్లో అందరూ జొన్న రొట్టె తినాలా, ఇంట్లో అందరూ నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు తినాలా, ఇంట్లో అందరూ సీతాఫలంకాయలు తినాలా, ఇంట్లో అందరూ గుగ్గిళ్ళు తినాలా. గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందలు, ఉలవలు, పెసులు ఏదో ఒకటి చేసి బాగా ఉడకబెట్టి చాట్లాగా చేసి నిమ్మకాయ పిండి బాగా అట్లా పెడితే తిరగమాత వేస్తే సూపర్గా ఉంటుంది. దాన్ని ఒక సద్ద రొట్టె, జొన్నలు ఓ రోజు సద్ద రొట్టె, ఓ రోజు జొన్న రొట్టె, దాన్ని వేసుకొని వేడిగా పెను మీద నుంచి ప్లేట్లకి వేసి భలే ఉంది కదరా అని కూర్చొని వెయిట్ చేయాలి. అట్లే ఇంకా కాలేదేమ్మా అనాలా. దాని టేస్ట్కి వచ్చేదానికి దాన్ని మునగా కలుపుతావో, నువ్వులు కలుపుతావో, ఇంకొంచెం టేస్ట్ కోసము మన దగ్గర ఉండే ఆల్మండ్స్ మొక్కలు వేసి తమాషగా ఆ ఇడ్లీలో, దోశలో ఆల్మండ్ మొక్క, రే ఇది చూడరా నట్స్తో నట్టి డిలైట్ అని మీరే ఏదో చేసి పెద్దోళ్ళు చేయండి రా నాయన. మీరు ఆ ఇంటెలిజెన్స్తో మీరు చేయకపోతే గద్దల్లాగా కంపెనీలు దనుకొని పోతాయి వాళ్ళని. పిల్లల్ని అట్లా తీసుకెళ్తున్నారు చేసి ఏదో పార్టీలని కేకులు కట్ చేసి నెత్తికి పూసుకొని, ముఖానికి పూసుకొని, అవన్నీ చెత్త తిని హెల్త్ బాగాలేక పాడైపోతారు. మీ చేతుల్లో ఉండాలి, అయితే కార్పొరేట్ పీపుల్ తనుకొని పోతారు మీ పిల్లలు. అదే సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా కరెక్ట్గా ఉంది. ఆవు దూడలైనా, ఆవు అయినా, ప్రెగ్నెంట్ ఆవు అయినా, ఎవరైనా తినేది గడ్డి, అదే తింటారు. కోడైనా, కోడి పుంజైనా, కోడి పెట్టైనా అది తినేదే పురుగులే. సో మనుషులు కూడా, చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా మంచి ఫుడ్డే తినాలి. మంచి ఫుడ్ తినాలి, నీకు ఏజ్ ఒకే ఫుడ్డే తినాలా, ఒకే ఫుడ్. మీ పిల్లలకి చిన్నప్పుడు తల్లిపాలు, దాని తర్వాత మీరు తినే ఫుడ్డే అంతే. అంటే మీరు సరైన ఫుడ్, పెస్టిసైడ్స్, కెమికల్స్ వేసి చెత్త తింటా ఉండి దాన్ని సమోసాలు, రిఫైండ్ ఆయిల్ వేసి అదేంటి చాట్లు గిట్లు చెత్త. ఇంకో టాపిక్ వస్తే టూత్ పేస్ట్ సార్. లైక్ డే స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అండ్ ఫస్ట్ చేసేది ఇప్పట్లో, ఇంకా మళ్ళీ కొత్తగా ఇంకో స్టార్ట్ అయింది. మార్నింగ్ నిద్ర లేవగానే టూత్ పేస్ట్తో బ్రష్ చేయాలి, మళ్ళీ పడుకునేటప్పుడు బ్రష్ చేయాలంటారు. రకరకాల టూత్ పేస్ట్లు. చిన్నపిల్లల కంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఇంకొక చిన్నపిల్లలు టూత్ పేస్ట్ అని సపరేట్గా పెడుతుంటారు. సో ఈ టూత్ పేస్ట్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే సార్? ఎంత సింపుల్ అండి, నాకైతే నవ్వుతానే. మీరు ఆల్టర్నేటివ్ కూడా మీరే చెప్పాలి. అదే మీరు
అంటానే నాకు టూత్ పేస్ట్ అని తెలిసిపోయా. నాకు నవ్వు వస్తూ ఉంది. మేము మా ఫ్రెండ్స్ మా సర్కిల్లో అంతా టూత్ పేస్ట్ నిలిపేసి అట్లీస్ట్ 5 years అయింది. ఆపేసి నేను కొంచెం డీప్ పోతా. డీటెయిల్స్ ఆర్ డెవిల్ అని లోపల పోయే కొద్దికి నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు. ఎవరికైనా, నాకనే కాదు, నువ్వైనా ఆలోచిస్తే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ పళ్ళన్నీ అరిగిపోతూ ఉన్నాయి. 20 ఏళ్ళకంతా పళ్ళు జుల్లు అంటూ ఉన్నాయి కదా, అదే కదా అడ్వర్టైజ్మెంట్, జుల్లు అనే పళ్ళు ఏం చేయాలని. మరి పేస్ట్లో ఉప్పు ఉందా అని కూడా అడుగుతుంటారు. పేస్ట్లో ఉప్పు ఉంది. ఆ ముందు నువ్వు బొగ్గు వేసుకుంటాడు, వారే బొగ్గు అని చెప్పి మా టూత్ పేస్ట్ వాడు పౌడర్ మెత్తగా ఉండే పౌడర్ వాడు అంటా ఉన్నారు. మళ్ళీ బొగ్గు అనేది ఇప్పుడు అన్ని మార్చి ఇప్పుడు ఉప్పు ఉందా బొగ్గు ఉందా అని అడుగుతాడు. అనుకుందాం, అది పక్కన పెడదాం. నోట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, అది గూగుల్ చేసినా ఏ కడిగినా మీ సైన్స్ చెప్పినా చెప్తాడు. అంటే మనం అంతా బ్యాక్టీరియాతో ఉన్నాం. ఓకే, మనకు 40 నుంచి 50 ట్రిలియన్ల సెల్స్ ఉంటే బాడీలో, అన్ని సెల్స్, కళ్ళల్లో అన్ని రకాల సెల్స్ ఉంటే 10 times ఆల్మోస్ట్ 300 to 500 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంది మన బాడీలో. బ్యాక్టీరియాతో బతుకుతాను. మనం చచ్చిపోతే అవి చచ్చిపోతాయి. కాబట్టి మన పొట్టలో, చెవులో, నోట్లో, ముక్కులో అన్నీ యాక్టివ్గా ఉండి చెడ్డ బ్యాక్టీరియా ఏమన్నా వస్తే దాన్ని కంట్రోల్ చేసేదాన్ని పాపం అవి సైనికుల్లాగా పోరాడుతూ ఉన్నాయి. సాయిల్లో కూడా అంతే, మంచి మైక్రోబ్స్, అర్థవామ్స్, బ్యాక్టీరియల్ వైరస్లు ఉంటే చెడ్డ బ్యాక్టీరియా అవే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో వీటిని యాంటీ బ్యాక్టీరియల్ అని అంటూ ఉంటారు కదా. ఎంత అప్సర్డ్ అండి వాడు. అసలు బ్యాక్టీరియా లేకుండా నువ్వు బతకలేవురా అని సైంటిస్టులు చెప్తా ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ ఏంది? జనాలు అదే నమ్ముతున్నారు. అసలు బ్యాక్టీరియా చూపించి, అదే లెటర్ని చూపించి, అయ్యో ఇదంతా కింద నుంచి ఏమో అయిపోతుంది, అదే పోయి జీరో అయితే నువ్వు చచ్చిపోతావు. జీరో బ్యాక్టీరియా అంటే మనం కూడా జీరో. అరే నేనేం రాకెట్ సైన్స్ చెప్పడంలే, మీ సైన్స్ టీచర్ని అడగండి. యు ఆర్ లివింగ్ విత్ బ్యాక్టీరియా, యు ఆర్ కో ఎగ్జిస్టింగ్ విత్ బ్యాక్టీరియా, యూ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. ఒక సింగిల్ సెల్ బ్యాక్టీరియా 3.7 billion years ముందర వచ్చి దాంట్లో నుంచి మనిషి వచ్చినాడని చెప్తాడు డార్విన్. అదే బ్యాక్టీరియా నుంచి 4.5 billion years అయింది అర్త్ స్టార్ట్ అయ్యి, బిగ్ బ్యాంగ్ థియరీ. 3.7 billion లైఫ్ స్టార్ట్ అయింది ఒక బ్యాక్టీరియా. అది మారి ఇవి తొండలు, గిండలు, బల్లులు, డైనోసార్లు అవి భూమిలోకి వెళ్ళిపోయి అవి పెట్రోల్ అయిపోయి మళ్ళీ భూమి అంతా కూల్ అయిపోయి భూమి అంతా హాట్ అయిపోయి ఏమేమో మీటియార్స్ కొట్టి లక్షల ఏండ్లు వెయిట్ చేసి ఇప్పుడు మనకి ఇన్ని నీళ్లు. ఇది మనం ఎంత లక్కీ, ఎంత హాయిగా బతికేసినాం. దొరుకుతున్నాయి, యుద్ధాలు లేవు అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి. ఏడో కొంతమంది యుద్ధాలు జరుగుతారు, బేసికలీ ఎక్కువ బాగా యుద్ధాలు లేవు. ఫుడ్ సెక్యూర్డ్, ముందులా కష్టం లేదు. ట్యాప్ తిప్పితే నీళ్లు, అని భోజనము గ్యాస్ తిప్పితే ఏది ఊపే పని లేదు, అడుగు పోయి కట్టు కొట్టే పని లేదు. అసలు అడుగు పోయి కట్టు కొట్టే శక్తి కూడా లేదులే. రైస్ ఓ పని మంచి పని ఏం చేసిందంటే రైస్ తిని పొట్ల విరిగిపోయి ఎవడు నడవలేడు, బస్ స్టాపే నడవడికి చెట్లు కొట్టేది కూడా. సో చెట్లు బచావు. సో రైస్ తినడం వల్ల ఈ బెనిఫిట్, అదో బెనిఫిట్ ఉంది. నేను అదే అనుకునేది. కొండల మీద చెట్లు వస్తా ఉంటే అమ్మా స్వామి మీరన్నా అవి కొండలు ఎక్కేవాడే లేడు కదా, కొట్టేదేవుడు. మీరు యాక్టివ్ ఉంటేనే పోయి కొడతారు. యాక్టివ్ ఇప్పుడు సంగటి తినేటప్పుడు అవసరమైనప్పుడు గ్యాస్ వచ్చిన దానికి అదొకటి మంచిది అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. టూత్ పేస్ట్ ఫస్ట్ డే స్టార్ట్ చేసేదే టూత్ పేస్ట్ వేసి మంచి బ్యాక్టీరియాని చంపేస్తాడు. సో సైనికులు లేని బార్డర్ అయిపోతుంది నోరు. సో మీరు తినే ఫుడ్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నా, చెత్త ఉన్నా, చెదారం ఉన్నా, బయట పోయినప్పుడు ఏదన్నా వచ్చినా, నీ తినే చాక్లెట్లు ఇట్లా ఏమో తింటారు కదా పొద్దున్నే, వాటిలన్నింటిలో ఉండే చెత్త అంతా లోపలికి ఈజీగా వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో యూఆర్ ఎలిమినేటింగ్ గుడ్ స్టఫ్ ఇన్ యువర్ మౌత్ అట్ ఎ అర్లీ అవర్. సో మీ పళ్ళు ఎందుకు అరిగిపోతుంది 20 ఏళ్ళకి? టూత్ పేస్ట్ వేసి నైలాన్ బ్రష్ చేసి బాగా సారంగా దరిగా పాటు పెట్టుకొని రుద్దుతాడు కింద వేసి. సో కింద పళ్ళు అరిగిపోతుంది. నాకు కూడా అరిగిపోయింది, నాకు చెప్పలా ఎవడు. కింద పళ్ళు అరిగిపోయింది, పైన తక్కువ అరిగింది. పైన తక్కువ వేస్తా, పైన బ్రష్ ఫోకస్ పెట్టాం ఇట్లా రుద్దుతారు, ఫినిష్డ్. సో నైలాన్ బ్రష్తో టూత్ పేస్ట్ చేసి రుద్దితే ఎనామిల్ అరిగిపోతుంది. నీ బాడీలో ఉండే హార్డెస్ట్ పార్ట్ ఎనామిల్. మనిషి అంతా పుర్రె కూడా మట్టి అయిపోయినా పళ్ళు మిగలుతాయి. సో అది అరిగిపోతా ఉంది. అది క్లియర్గా తెలిసి అన్ని పక్కన వేసి ఫస్ట్ ఏం కావాలా, గమ్స్కి మసాజ్ కావాలి. అంటే చిగుళ్ళకి రుద్దాలి వేసి లోపల పెట్టి. మనకు లోపల ఎంగిలి లాలాజలం ఉంటుంది కాబట్టి స్కిడ్ అవుతుంది. సో మసాజ్ చేయించండి పిల్లలకి, బ్లడ్ పంప్ అవుతుంది.
ఇప్పుడు మీరు మజిల్ మీరు జిమ్కి పోతే చేతులు కదిలిస్తే చేతులు బ్లడ్ పంప్ అవుతుంది, మజిల్స్ వస్తాయి. కాళ్ళకి ఏదో ఎక్సర్సైజ్ చేస్తే కాళ్ళకు వస్తాయి. అందుకని ఇప్పుడు కూడా కాళ్ళు మన పెద్దోళ్ళు బాగా నడిచారు కాబట్టి మన కాళ్ళు లావుగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నడచకపోయినా ఇంకో 10 జనరేషన్ అయితే ఇవి పోతాయి, పొట్ట మాత్రం పెరుగుతుంది. ఇట్లుంటాయి చేయిలు పనిలే, కాళ్ళు పనిలేదు కదా, ప్రశాంతంగా కూర్చోవచ్చు, కూర్చుంటారు. ఎట్లా 1000 ఏళ్ల తర్వాత ఉండరని చెప్తారు కదా స్టీఫెన్ హాకింగ్స్. 1000 years తర్వాత మీరందరూ అసలు మనుషులు పనికిరాదు ఇదని చెప్పేసి స్టీఫెన్ హాకింగ్స్ అని మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి ఇట్లా అయిపోయినాడు ఆయన చెప్పిపోయినాడు కదా. ఇప్పుడు ఐస్ కరిగిపోతా ఉండేది, ఇప్పుడు డ్యామేజ్ అన్ని చూసుకుంటే దిస్ అర్త్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంటే క్యూలో చాలా ఉంటాయి వెనకాల, నీ ముందర కూడా ఉంటాయి. నువ్వు మాయమైపోతావు, పిచ్చుకలు మాయమైపోయినాయి, జింకలు మాయమైపోయినాయి అంటే నువ్వు మాయమైపోతావు. కానీ రెళ్ళలు బల్లులు రకరకాల జంతుజీవాలు బ్యాక్టీరియా ఉంటాయి. మళ్ళీ ఎవల్యూషన్ నిన్ను ఖాళీ చేసి తల్లి ప్రకృతిని పెద్ద తల్లి. సో నువ్వు అందరినీ కేర్ఫుల్ గా ఉంటే నిన్ను కేర్ఫుల్ గా చూసుకుంటుంది. నువ్వు అందరినీ చంపుతా ఉంటే తల్లి నిన్ను చంపుతుంది, నిన్ను కూడా ఎలిమినేట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ మొదలైంది అని చెప్తాడు స్టీఫెన్ హాకింగ్స్. సో టూత్ పేస్ట్ వేసి గమ్స్ ని బాగా మసాజ్ చేయాలి, రుద్దాల గట్టిగా వేసి గమ్స్ ని బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి, యాపిల్లో బెస్ట్. యాపిల్ ఇక్కడ సిటీలో యాపిల్ అంటే పోయి ఆ చెట్టు సంవత్సరం అయితే ఇంత పెరిగేదానికి ఫటక్క నుంచి స్టార్టింగ్ లో నుంచి పళ్ళులో ఉంటే ఓకే, వేపలు బాగా నమిలి మెత్తగా చేసుకొని సూపర్. అదే పళ్ళతో నాలుగు గీక్కునేస్తే అయిపోయా, అది వారేస్తే అదే కలిసిపోతుంది, సూపర్. యాపిల్ అయినా కానకపళ్ళు అయినా మామిడి అయినా ఏదో పొలం ఏదైనా చేయొచ్చు. అది వదిలేసి ఈ నైలాన్ బ్రష్తో రుద్దుతూ ఉంటారు. తీయగుంటే ఇష్టం కాబట్టి చక్కెర ఇవన్నీ వేస్తూ ఉంటారు. యాంటీ బ్యాక్టీరియల్ వేసి మంచి బ్యాక్టీరియాని చంపుతూ ఉంటారు. దాన్ని కూడా పళ్ళు ఇట్లుంటాయి కాబట్టి ఇట్ట బ్రష్ చేయి అంటూ ఉంటారు. ఎంత తిక్క చేస్తారా, ఏందిరా, ఏం అవసరమా? బట్ జనాలు అవే నైట్ టైం కూడా చేయమంటున్నారు. నైట్ టైం ఈ పళ్ళ పొడి వేసి పళ్ళకి గమ్స్కి ఉండే జాయింట్లో మీకు అతుక్కొని ఉంటాయి కొన్ని ఫుడ్ పార్టికల్స్, ఆ రుద్దేసి 1 minute బ్రష్ చేసి అదే బ్రష్తో నాలుకని క్లీన్ చేసుకుంటే ఫినిష్డ్. మేము అదే చేస్తాను, హ్యాపీగా ఉన్నాం. అప్పుడు ఏంటి డ్యామేజ్ తర్వాత కాలం నా ఎక్స్పీరియన్స్. నిన్నేదో ఇంప్రూవ్ చేయడానికి చెప్పడంలే, నేను మీరు చేసేది చెప్తా ఉండా. తర్వాత లాస్ట్ 2 months నుంచి అసలు టూత్ పౌడర్ కూడా వేయకుండా ఏదో ఒకటి అంటే హెర్బల్ పౌడర్ ఏదన్నా వేస్తామని అది కూడా వేయకుండా జస్ట్ బాగా గమ్స్ రుద్దేసి బ్రష్తోనే రుద్దుకుంటా ఉండా. అయినా బాగానే ఉంది, ఎంటీ బ్రష్ ఏ బ్రష్లే. ఎందుకంటే ఈ ఫుడ్ చిన్నగా మనం ఇట్లా అనుకుంటే పళ్ళకి కొంచెం అతుక్కొని ఉన్నట్టు తెలుస్తుంది మరి ఫీలింగ్. ఏ ఫుడ్ ఈ ఐటమ్స్ ఈ ఆయిల్లో ఉండేదో ఘీనో ఏదో ఒకటి ఉంటాయి, అది పోవాలంతే. దానికి టూత్ పౌడర్ ఎందుకు, ఫ్రిక్షన్ కావాలా. అది న్యాచురల్గా ఉండే ఏదో ఒక బీరకాయ పీచో ఏదో రుద్దినా ఓకే, మీ ఇంట్లో ఉండే కొబ్బరికాయ పీచు రుద్దినా ఓకే, అది ట్రై చేస్తా. ఈరోజు మీకు చెప్తా ఉన్నా కదా, నేను రేపు అది కూడా ట్రై చేస్తా, ఏదో చేసినా ఓకే. ఇంకేదో నైలాన్ బ్రష్ వాడతా చేసుకుంటా బాగానే ఉంది, నాకు అదే చేసుకుంటా ఉన్నా. అది అట్లే వాడతా, ఇంక 10 ఏళ్ళు వాడతా ఆ బ్రష్ని. ఇంకోటి ఏమి హ్యాపీ, నో ప్రాబ్లం యా. ఇంకోటి ఏంటి, మీరు బ్రష్ చేసినప్పుడు ఆ నైలాన్ బ్రష్ అరుగుతా ఉంది కదా, అరిగినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్లాస్టిక్ కణాలన్నీ దాంట్లో నోట్లో ఉన్నాయా, ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ మైనర్ పార్టికల్స్ నోట్లో ఉన్నాయా, బాగా పుక్కిలిచ్చి ఊసాలి కదా, ఊయాలి కదా, ఎట్లా అవి పట్టలేకపోతే ఏమైతే అది రా నాయన ఆలోచించండి రా సైన్స్ స్టూడెంట్స్ అందరూ. మళ్ళీ అదే ప్రాబ్లం, నోట్లకి పోయి పొట్టలేకపోతాయి కదా ప్లాస్టిక్ కణాలన్నీ. ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళే తాగద్దు అంటా ఉంటారు, ప్లాస్టిక్ దాంట్లో కవర్లో సాంబార్లు టీలు ఎత్తుకొని పోతా ఉంటారు, తాగుతా ఉంటారు. చెప్పాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి కదా పిల్లల్ని. సో ఎంత చూడండి, బుద్ధుడు ఏం చెప్పినాడు, జ్ఞానాన్ని ఇమ్మన్నారు, డబ్బులు కాదు ఇవ్వాల్సింది, జ్ఞానాన్ని. అండ్ ఇంకొకటి మనం రెగ్యులర్ యూస్ చేస్తాం డైలీ, దాంట్లో ఆయిల్స్. అసలు ఆయిల్కి హెల్త్కి రిలేషన్ ఏంటి సార్? ఎలాంటి ఆయిల్స్ వాడాలి? అసలు ఆయిలే అవసరంలే, మీకు రుచి కావాలి కాబట్టి ఆయిల్స్ చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్స్ మీ లోకల్గా ఏమేమి మీ పెద్దోళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉంటారు, అది సూపరు. మాకు రాయలసీమలో పల్లీల నూనె, ఇంకో దగ్గర నువ్వుల నూనె, ఇంకో దగ్గర కుసుమల నూనె, తెల్ల కుసుమలు సాఫ్లవర్ అంటారు, ఇంకో దగ్గర కొబ్బరి నూనె కేరళలో, ఇంకో దగ్గర ఆలివ్ ఆయిల్ నూనె, వాటెవర్. వాళ్ళ ఫుడ్ మనకు తెలియదు. మన ఫుడ్లో హై టెంపరేచర్కు మనం తాలింపులు పోపులు వేసుకునేదానికి, ఫ్రైలు పూరీలు గిల్లు చేసుకునేదానికి, ఉప్మాలు చేసుకునేదానికి మన లోకల్గా ఉండే నూనెలు బెస్ట్. లోకల్గా ఉండేవి. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వచ్చి ఏమైపోతారన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కొబ్బరి సూపర్ కొబ్బరి బ్రెయిన్ టానిక్, అది కొలెస్ట్రాల్ తప్పు, వాళ్ళు చెప్పిన తప్పు అని డాక్టర్లు చెప్తా ఉంటారు. మరి ఇందులో ఏం చెప్పి ఏదో మంది ఇస్తారు, వాడమంటారు, నీకు అసిడిటీ క్యాన్సర్కి చాలా మంచిది, జ్వరానికి మెటాసిన్ సూపరు, ఇదే సూపర్ అంటారు. 10 ఏళ్ల తర్వాత ర్యాంటిడిన్కు క్యాన్సర్ బ్యాన్ అంటారు. 10 ఏళ్ళు తినోళ్ళు ఏం కావాలా?
ఓకే. మరి కొబ్బరిని 100 సంవత్సరాలు వాడినారు ఏం కాదులే అనుకొని తినిపించారు చూడు పెట్టేసి డాక్టర్ల దగ్గర తినిపించి కొబ్బరి తినద్దండి కొలెస్ట్రాల్ ఎక్కిపోతుంది అంటారు. అరే కొలెస్ట్రాల్ ఎక్కేదానికి రైస్ రా కారణము, స్వీట్ల కారణము, మీరు వాకింగ్ చేయకుండా ఉండేది రా కారణము, ఎక్సెస్ తినేసి ఇంట్లో పడుకునేది రా కారణము చెప్పాలి కదా. ఇంత కొబ్బరి ఉందంటే ఏమవుతుంది? సో మీ లోకల్గా ఉండే ప్రోడక్ట్స్తో మీ పెద్దోళ్ళు ఏం వాడినారో ఆ కొబ్బరిని పుచ్చిపోకుండా ఉండేదాన్ని గానుగ పట్టించుకొని వీలైతే చెక్కగానిగా ఎక్కువ వెయిట్ రాకుండా, లేదా ఇరపగానిగైనా ఓకే, చెక్కగానిగైతే బెస్ట్. ఎద్దుగానిగా ఉంటే ఎద్దులు కూడా సేవ్ అవుతాయి, పని వస్తుంది. ఎద్దుగానిగా ఉంటే నెంబర్ 1. లేకపోతే చెక్క లోపల చెక్క బయట చెక్క ఉండే గానిగా, అది లేకపోతే ఇరపగానిగైనా మీరు దగ్గరుండి వేయించుకొని దాన్ని వాడుకుంటే బెస్ట్. ఓకే. ఏ ఆయిల్ అయినా దాంట్లో పుచ్చులు సచ్చులు లేక జనరల్ గా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే విత్తనాలన్నీ వేసి మంచి పప్పులంతా పొలంకి వేస్తారు. పుచ్చులు సచ్చులు అవన్నీ పప్పు సన్నగుంటే ఓకే, చెడిపోయి ఎల్లోగా అయిపోయి బ్లాక్ అయిపోయింటే చూడు అవన్నీ తీసుకొచ్చి నూనె వేస్తారు. అది డేంజర్. నూనెకి బెస్ట్ క్వాలిటీనే వాడాలి, పెద్దగా అవసరం లే, క్లీన్గా ఉండేది వాడాలి ఏ వస్తువైనా. ఓకే. సో ఏదైనా మనం చూసి మనం చేయించుకోవడం బెటర్ అంటారు. పర్ఫెక్ట్ ఆడే దగ్గర ఉండాలా. మీరు పోయేసి రాపోడు సార్, నేను పోయి అక్కడే కూర్చొని ఉండాలా, నూనె వచ్చేవాడు ఏమైనా కలుపుకుంటా ఉంటారు. ఓకే. అండ్ ఇంకొకటి కూడా పాత రోజుల్లో నూనెల్లో కూడా ఆముదంని ఆల్మోస్ట్ అందరికీ వాడేవాళ్ళు. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తలకి వాడేవాళ్ళు, పిల్లలకి పెట్టేవాళ్ళు, నాలుగు మీద పెట్టేవాళ్ళు. సో ఆముదం ఇంపార్టెన్స్ లైక్ చాలా మంది వ్యూవర్స్ కి తెలియదు. ఆముదం అంటే కూడా చాలా మంది తెలియదు ఈ రోజుల్లో. అసలే ఆయిల్స్ అంటే ఇవే ఆయిల్స్ అనుకోని మనం దాని ఇంపార్టెన్స్ ఇది ఆయిల్స్ మోషన్ రాకుండా కాన్స్టిపేషన్ అయితే బర్గోసిల్లు బెర్గోలిల్లు ఇవన్నీ పర్గోలాక్స్లు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. అది పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు, అంటే పేగుల కదలిక. దాన్ని బట్టి నీకు ఫ్రీ మోషన్ అవుతుంది. కదలిక ఉండాలంటే హై ఫైబర్ ఫుడ్ ఉండాలి, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటే దీంట్లో ఏమి లేదు, తోసి అంటూ ఉంటుంది. ఫుడ్తో పాటు అది తోసుకొని పోతుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. అది ఫైబర్ లేదు కదా ఇప్పుడు ఫుడ్. ఇప్పుడంతా బ్రెడ్లు, చికెన్లు, మటన్లు, ఏంటేమో ఇన్ని క్రీములు, గీములు, బండ్లు ఇవన్నీ తింటూ ఉంటారు. సో అందరికి కాన్స్టిపేషన్, కష్టంగా మోషన్ రావాలి. సో దీనికి ఆముదం అనేది సూపర్ ఫుడ్ అని కాదు, ఆయిల్. దాంతో వారానికి ఓ రోజు వంట చేసేవాళ్ళు. వంట ఆముదము అనేవాళ్ళు దాన్ని. నార్మల్ గానికేసే ఆవులు వేరే, దాన్ని మళ్ళీ వండుతారు బాగా వేడి చేసి దాంట్లో టాక్సిన్ ఉంటుంది ఆముదంలో. అది డైల్యూట్ అయిపోయి కిందకు వచ్చే మాడిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేస్తే అది వండిన ఆముదం. ప్రకృతి వనంలో దొరుకుతుంది ఆముదం. నేను తాగుతా 30 ml 40 ml 3 నెలలకు ఒకసారి తాగి నెక్స్ట్ రోజు ఉపవాసం ఉంటే పొట్టంతా క్లీన్ హాయిగా అయిపోతుంది. పొట్టంతా పెరిస్టాల్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు వారానికి ఒక రోజు మీరు రసం చేస్తారు కదా, ఆ రసంకి మామూలు నూనె బదులు ఈ నూనె వేసి చేస్తే పొద్దునే ఫ్రీ మోషన్ అవుతుంది, పొట్ట కరిగినట్టు అవుతుంది. కొన్ని నులి పురుగులు అవన్నీ పట్టుకొని ఉంటాయి కదా, కొంచెం ఫ్రీ మోషన్ అయితే వెళ్ళిపోతాయి, అవన్నీ బయటకు వెళ్ళిపోతాయని ఛాన్స్ ఉంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. అందుకే ఆముదము ఎప్పుడు తలకు పెట్టినా మనము దాన్ని ఆ టైంలో వారానికి ఒక రోజో నెలకు ఒక రోజో దాన్ని అందరూ వంట చేసుకొని తిన్నా పొట్ట క్లీన్ అవుతుంది అని ఆ వండే వాళ్ళందరూ ఇప్పుడు లేకుండా అయిపోయినారు. ఎవరో రేర్గా ఉండారు. పాత రోజుల్లో చిన్న పిల్లలకి పెట్టేవాడు, నోట్లో పెట్టేవాళ్ళు. సో ఎందుకు సార్ అది నెత్తికా నోట్లో పెట్టేవాళ్ళు? ఇదే దాంట్లో బ్యూటిఫుల్గా వాళ్ళ కాన్స్టిపేషన్ అనేది పెద్ద ప్రాబ్లం పిల్లలు కూడా. మొత్తం ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఎక్కువ వాడతాం ఆముదం. ప్లస్ ఇంకా చలవ వచ్చేది ఎంటికలకు. చాలా మందికి అర్లీ ఏజ్లో ఉండే వాళ్ళకి, బట్టలు ఉండే వాళ్ళకి ఆముదం వాడితే వెంట్రుకలు వచ్చినట్టు ఉన్నారు. ఆముదం ట్రై చేయండి, అట్లీస్ట్ మీకు జిడ్డు అనిపిస్తుంది. సండే ఇంట్లో ఉంటారు, అప్పుడు 2-3 hours పెట్టుకొని బాగా ఎండ కూర్చొని నువ్వులు అంతా పూసుకొని విటమిన్ D3 బాగా వస్తుంది, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుంది. ఎండ పెట్టుకొని స్నానం చేయండి ఒక రోజు, అది కూడా కెమికల్స్ లేకుండా. కుకుడుకాయలు, సీకాయ వాటితో స్నానం చేయండి, ప్రశాంతంగా ఉంటుంది ఒక రోజు హ్యాపీగా. ఇట్లా చిన్న ఆనందాలు పొందలేకుండా పోతే ఎట్లా? ఎవడో అడ్వర్టైజ్మెంట్ చేశాడు ఇంత కురులు అంటే, అంత కురులు ఏమి రావు. అంత కురులు ఎవరు జెనెటికల్గా వాళ్ళకి వచ్చింటాయి. వాళ్ళు కూడా ఈ షాంపూలు వాడితే పోతాయి. వాళ్ళు మంచిగా మా అమ్మమ్మ చెప్తుంది, అవన్నీ వాడద్దే షాంపూలు అన్నీ పోతాయి అని. నేను రీసెంట్గా ఒక పోస్ట్ చదివినా, వాడు ఎవరో ఒకే షాంపూ వాడేవాడంట, డాండ్రఫ్ ఫుడ్ ఎక్కువ. సరే దాన్ని వాడతాను రోజులు బాగానే ఉంది, నిలిపేస్తే మళ్ళీ వస్తుంటే కొన్ని రోజులు లేనేలేదట, 20 రోజులు. అది నిలిపేస్తే వచ్చి మళ్ళీ తగ్గిపోయిందంట. అరే ఏమేమి చూస్తే వాడికి ఆ షాంపూ వేరే షాంపూ వాడిందని కాదు, ఏ షాంపూ వాడకుండా ఉంటే తగ్గిపోయింది. అంటే దాంట్లో ఉండే కెమికల్స్ ఎంత ఇరిటేషన్ చేస్తూ ఉన్నాయి, న్యాచురల్గా తయారు చేస్తూ ఉండి ఈ ఆయిల్ని అంతా డ్రైన్ చేస్తూ ఉన్నాయి, మళ్ళీ ఎత్తుకొచ్చి క్రిములన్నీ ఎత్తుకొచ్చి నెత్తినేస్తూ ఉన్నాయి. ఏంది ఒక ఏనుగు స్నానం చేసి మళ్ళీ దాన్ని ఎత్తి దుమ్మేసుకుంటుంది అంటే దుమ్మేసుకునే పర్పస్ ఉంది.
ఈగలు వచ్చి కరుచుకుంటా దాన్ని చేసుకుంటారు. అది నీ వేసిన పర్పసే లేదు. నీ చర్మం తయారు చేసే ఆయిల్ ఇది బెస్ట్ కోల్డ్ క్రీమ్. దీన్ని డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసి రుద్ది తీసేసి మళ్ళీ క్రీములు వేసి ఒక స్క్వేర్ ఇంచులో 640 హోల్స్ ఉండి సెబేషియస్ గ్లాండ్స్ అని సెబమ్ రిలీజ్ చేసి నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ క్లోజ్ చేసి మొత్తం అంతా క్రీమ్ వేసుకొని గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి. ఏసీలో భయంగా అయ్యే మదిన బాగుంటావా గట్టిగా మాట అది ఎంత భయంగా సినిమాటర్లు తప్పదు. మనకెందుకమ్మా, నా స్కిన్ బాగానే ఉంది, 60 ఏళ్ళకి ఎట్లుంది, 60 ఏళ్ళకి ఎట్లుంది అట్లుంది, నాకెందుకు ఎట్లుంటే నాకేంటి. అండ్ ఇంకొకటి ఈ వాటర్ సార్, అన్నిటికంటే ఇప్పుడు ఏమంటారు పంచభూతాల్లో ఇంపార్టెంట్ అయింది వాటర్ అంటారు. సో వర్షం నుంచి పడే వాటర్ కి ఇప్పుడు కొత్తగా ఆర్ఓ వాటర్ అని స్టార్ట్ చేసినారు, మినరల్ వాటర్ అని స్టార్ట్ బ్లాక్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్, బ్లూ వాటర్ అని చెప్పి. సో ఏంటి సార్ లైక్ ఏ వాటర్, ఇంకొకటి లైక్ చాలా మంది చూస్తుంటారు, అంత చాలా మంది తెలియక కూడా ఈ రోజు ఫిల్టర్లు అంటే అదే మంచిదేమో అని చెప్పి తాగారు. ఏ వాటర్ మంచిది సార్ మామూలు, ఎలాంటి వాటర్ తాగితే మంచిది? ఇప్పుడు మనుషులు ఎంత శాతం కూడా నాకు తెలియదు. మీరు వేసిన క్వశ్చన్ బట్టి నేను చెప్తా ఉన్నా. ఇంత పెద్ద జీవరాశుల్లో మనుషులు 800 కోట్లు ఏమో ఉంటారు కదా, 800 crores, అవును 80 బిలియన్ ఎంతో అంటారు కదా, సరే వాటెవర్. ఇంకన్ని జీవరాశులు ఎన్ని ఉంటాయి? ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి. మనుషులు మనకంటే ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ తాగుతూ ఉండేది భూమి మీద పడి ఫ్లో అయిన నీళ్ళే తాగుతూ ఉండే అన్ని జంతువులు. అసలు మనుషులు కూడా ఎంతమంది తాగుతాడు ఆరో నీళ్ళు? అందరూ ట్రైబల్స్, అడవిలో ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు, ఆఫ్రికాలో ఉండేవాళ్ళు, అన్డెవలప్డ్ సోకాళ్ళు మీరు అనుకున్న వీళ్ళందరూ అవే తాగుతూ ఉంటారు. వర్షం ఏం చేస్తుంది? హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ను, సముద్రంలో ఉండే ప్లాస్టిక్ పార్టికల్స్ని, సముద్రంలో ఉండే డ్రైనేజీని, కెమికల్స్ని, అన్ని డంప్స్ అన్నిటి కూడా వదిలేసి ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి అది క్లౌడ్స్ రూపంలో ఇక్కడి నుంచి బెంగళూరుకో, బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకో పోయి మీ ఇంటి మీద, మీ డాబా మీద, మీ కులము మతం చూడకుండా నీళ్ళని ప్యూర్ వాటర్ని ఇస్తాం, H2O. ఓకే, ఆ నీళ్ళని మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలిని గారు వచ్చి కెంట్ ఏదో బ్రాండ్ చెప్పి అంటాను మేబీ అంటే అందరూ దాన్ని వేసి ఈ డ్రైనేజీలో కలిపేసి నీళ్ళన్నింటి వర్షం నీళ్ళని నదిలో కలిపేసి కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి మళ్ళా దీన్ని ఆరోకేసి మళ్ళీ మినరల్స్ అన్నీ తీసేసి జీరో చేసి వైరస్లు, బ్యాక్టీరియాలు పోతాయి, మినరల్స్ పోతాయి, అన్నీ పోతాయి. దాన్ని మినరల్ వాటర్ అని తాగుతాడు. ఓకే, సో మినరల్స్ ఎట్లా వస్తాయి? ఎప్పుడైతే బయట వర్షం పడుతుందో అడవులు, ప్రతి ఊరికి పక్కన అడవులు, చెట్లు, చేమలు ఉండేటివి కదా, అడవులు ఏమవుతుంది? ఆకులు, కాయలు, పువ్వులు వాటి పర్పస్ అయిపోతాయి, రాలి మట్టి అయిపోతాయి. మట్టే మినరల్స్. మనం చచ్చిపోతాము, భూమిలో పూడుస్తారు, మన ఎముకలన్నీ కాల్షియం, మట్టి కాల్షియం అన్ని మినరల్స్ అయిపోయా. మనం కాలుస్తారు, బూడిదైపోతాము, మినరల్స్ నదిలో కలుపుతారు, కలిసిపోతాం భూమిలో, ఎక్కడ నదిలో నీళ్లు పారుతాం, ఏదో వెళ్ళిపోతాం. సో మట్టే మినరల్స్ కదా. మరి ఆ మట్టిలో పడిన వాన్నీళ్ళు ఫ్లో అయినప్పుడు అట్లా ఫ్లో అయ్యి ఆ అడవిలో నుంచి ఆ ఆకుల్లో ఉండే మినరల్స్, ఈ అడవుల్లో ఉండేది, ఆ అడవిలో చచ్చిపోయిన జంక, దాంట్లో వచ్చిన మినరల్స్, ఆ పులి, ఇంకోటి అన్ని మినరల్స్ మట్టి అయిపోయి ఆ మట్టి ఫ్లోలో ఉండేటు ఎర్రగా ఫ్లో నీళ్ళు వచ్చేటివి తాగుతా ఉండే. అవేమి ఎత్తిపెట్టుకొని తాగు జంతువులు, జింకలు, మేకలు అన్నీ. మనం చెరువులు పెట్టుకొని చెరువులో స్టాక్ చేసుకొని, లేదా నదిలో నాశనం చేయకుండా ఉన్న రోజులు నది నీళ్లు తాగి దాంతో స్నానం చేసి పోతా ఉండేది, నడిచిపోతా ఉండేది. ఈ చెరువులో ఉండే నీళ్లు 2 చెరువులు పెట్టుకునేవాళ్ళు. ఒకటి వాడేదానికి, బట్టలు ఉతికేదానికి, ఆవులకు, గేదెలకు కడిగేదానికి, అది ఇంకోటి వాడేదానికి జాగ్రత్తగా ఎవరు పోకుండా తాగేదానికి మాత్రం. లేదా బావులు దూకునేవాళ్ళు, సర్ఫేస్ వాటర్ ఉండేది, అప్పుడు మినరల్స్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉండేవి. సో ఇది రియల్ మినరల్ వాటర్ ఫ్లో అయ్యి వచ్చి ఫస్ట్ ఎర్రగా వస్తాయి నీళ్లు, కొన్ని రోజులకు మామూలుగా అయిపోతాయి, ఫ్రెష్ అయిపోతాయి. 1 నెల 2 నెలల తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఫ్లోలో రాళ్ళు రుద్దుకొని, ఇసుక రుద్దుకొని వచ్చిన మినరల్స్ ఫ్లోలో, ఈ మట్టి కరిగిన మినరల్స్ అవన్నీ వచ్చి చెరువులో చేరి కరిగిపోయిన లవణాలన్నీ నీళ్ళలో ఉండిపోతాయి. కరిగిపోయిన లవణాలన్నీ ఆర్గానిక్ మ్యాటర్ లైట్ కాబట్టి కింద తేలుతాయి, చెరువులో కింద కూర్చుంటాయి. అది సమ్మర్లో చెరువు ఎండిపోతుంది కదా, అప్పుడు పైన ఉండే ఒండ్రు మట్టి అనేది అదే ఆర్గానిక్ మ్యాటర్. దాన్ని తీసుకుపోయి అడవిలో నుంచి మీరు పోయే పని లేకుండా నేచరు మహాతల్లి ఎత్తుకొచ్చేస్తారు, దాన్ని పొలాలకు వేసుకునేవాళ్ళు. అప్పుడు పొలాలు ఆరోగ్యంగా ఉండేటివి. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నీళ్ళను, చెరువులన్నీ నాశనము, ఊర్లో ఉండే ప్లాస్టిక్లన్నీ చెరువులోనే, ఊర్లో ఫ్యాక్టరీలో ఉండే వేస్ట్ అన్ని చెరువుల్లోనే, చెరువులు బాయా, నదులు బాయా. సో రెయిన్ వాటర్ తీసుకొని ప్రకృతి వనంలో మేము 2011 నుంచి దాన్ని కర్రబొగ్గులు, ఒక బ్లాక్ కర్రబొగ్గులు వేస్తే దాంట్లో చెడ్డ బ్యాక్టీరియా పట్టేస్తుంది. ఇట్లా ఎంటర్ అయ్యి కర్రబొగ్గుల్లో పోయి
ఒక చిన్న తొట్టిలాగా కడతాము. దాంట్లో 5 కంపార్ట్మెంట్లు. ఫస్ట్ కర్రబొగ్గులు పైన ఎంటర్ అవుతాయి, రెయిన్ వాటర్. అది కూడా డైరెక్ట్ గా ఎంటర్ కావు, ఓ వాల్ పెట్టింటాం, స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసినాం, SS304 ఫుడ్ గ్రేడ్ పైపులు. దాన్ని తిప్పితే వెళ్ళిపోతా ఉంటాయి. పైన కాకులో పట్టులో గలీజ్ చేసింటే అనుకుందాం. ఫస్ట్ రెయిన్ వదిలే, సెకండ్ రెయిన్ వదిలే, థర్డ్ రెయిన్ బ్లాక్ చేస్తే మళ్ళా ఈ మినరలైజేషన్ ట్యాంక్ లేక పోతాయి. పైన ఎంటర్ అయ్యి కర్ర బొగ్గుల్లో పడి వాటిలో బొగ్గుల్లో పొయ్యి కిందకు పోయి కింద హోల్ ఉంటుంది. దాంట్లో నుంచి సున్నపురాళ్ళకి ఎంటర్ అవుతాయి. లైమ్ స్టోన్ మన పెద్దోళ్ళు వాడుతూ ఉంటారు కదా, పిడుగురాళ్ళ లైమ్ స్టోన్, అది కాల్షియం మెగ్నీషియం. అవే పెద్దవాళ్ళందరూ తాంబూలం వేసుకొని కాల్షియం గట్టిగా ఉండింది, కాల్షియం మాత్రలు అవసరం లేదు. సో ఆ కాల్షియం ఉండే లైమ్ స్టోన్లోకి ఎంటర్ అయ్యి పై నుంచి వచ్చి మళ్ళీ ట్రావెల్ అయ్యి ఎక్కువ దూరము ఆడబోయేసి ఇసుకలో పోతాయి. దాంట్లో నుంచి కింద పోయేసి ఇటుకల్లో పోతాయి. ఇటుకలు మట్టి అంటే మట్టే కదా మినరల్స్ అనుకుంటాం కదా. సో మనం పళ్ళుల్లో చేస్తారు ఇటుకలు, మామూలు కంట్రీ బ్రిక్స్, ఆ ముక్కలు వేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్లు పాస్ అయినప్పుడు కొన్ని మినరల్స్ రిలీజ్ అవుతాయి. ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది ఏమన్నా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు. సో వీటిలన్నింటిలో పోయి కింద ఒక సంపు కట్టుకొని మీకు కావాల్సింది 350 days into 20 liters per day అంటే 7,000 liters నీళ్ళు చాలు మీకు సంవత్సరం అంతా. ఒక చిన్న ఇల్లు, ఇందిరం ఇల్లు, ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం, 20 అడుగులకి 20 అడుగులు ఒక రూమ్ అనుకుందాం, 20 feet by 20 feet, 400 square feet ఇంటూ హైదరాబాద్లో మీకు 100 లీటర్లు వస్తాయి ఒక చదరపడికి. 400 into 100 ఎంత అయ్యా? 40,000 లీటర్స్. 40,000 లీటర్స్ బై 20 వేస్తే 2,000 లీటర్స్కి వస్తా ఉంది ఒక రూమ్ మీద. ఇంకా నువ్వు అన్నిటికీ వేసుకుంటే ఇంకా అసలు ఆల్మోస్ట్ నువ్వు అవసరం లేదు. పోనీ నీళ్లు తొట్టి కట్టేది కాస్ట్లీ అనుకుంటే ఒక 7,000 లీటర్లు తొట్టి కట్టుకొని నువ్వు ఫస్ట్ రెయిన్ సెకండ్ రెయిన్ వదిలేసి వదలొద్దు, అది వాడేదానికి వదులు, అంటే స్నానానికి పాత్రలకి దానికి వదులుకో. మళ్ళా ఆపేసి ఫస్ట్ రెయిన్ వదిలే బయట, రెండో రైను వాడేదాన్ని తొట్టుకు వదులు, మూడో రైను నీళ్ళ తొట్టుకు వదిలి దాన్ని తీసుకొని ఒక 7,000 లీటర్లు తెచ్చి పెట్టుకునేవారు, 2 వారాలకి వచ్చేస్తాయి. సంవత్సరం అంతా దీంట్లో ఫ్లో అయినప్పుడు మినరల్స్ వచ్చా, ఆల్కలైన్ అయ్యా, కాల్షియం వచ్చా, మెగ్నీషియం వచ్చా, కర్రబొగ్గులు చెడబెట్టలు పెట్టేసా. మేము 14 ఏళ్ళ నుంచి ఆ నీళ్ళు తాగుతాను బాగుండవు. లైఫ్ లాంగ్ మీ ఇన్వెస్ట్మెంట్ అంతా 50,000 అవుతుందేమో ఓ సంపుకు. దానికి ఆ సంపు మీదనే మీరు ట్రాక్టర్లు కార్లు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సన్లైట్ పడదో 100 ఏళ్ళైనా నీళ్లు చెడిపోవు. సన్లైట్ పడకపోతే సంపు క్లోజ్ చేసి దానికి ఏదన్నా కొంచెం సిమెంట్ వేసి క్లోజ్ చేసి మళ్ళీ కావాలంటే తీసుకునేట్టుగా పెట్టుకుంటే ఏం చెడుపు. సంవత్సరం మేము 10 ఏళ్ళ నుంచి 3 సార్లు తీసినాం అంతే. ఇలాంటి నీళ్ళే వాడతాం. ఆ నీళ్ళే వాడతాం. మా నీళ్ళు మా వాళ్ళు వేరే తాగలేరు, కష్టం. మీ నీళ్ళు అక్కడ పెట్టినా తాగుదు కాలే. మేము ఆల్కలైన్ వాటర్ అలవాటు. సరే మరీ దప్ప అయితే తాగుతా, లేకపోతే వద్దంట. ఇప్పుడు నాకేం దప్ప అవసరం కూడా లేదు, నోట్లో బాగుంది, నాకేం డ్రై కాల. ఇంతసేపు మాట్లాడుతున్నా కూడా 6 గంటలు మాట్లాడినా డ్రై కాల. గ్రేట్ సార్. దప్పైనప్పుడు తాగితే చాలు. ఎవరో చెప్పినారు 8 లీటర్లు పెట్టుకొని తాగి బాత్రూమ్ పరిగెత్తా, రోజంతా బాత్రూమ్, రాత్రంతా బాత్రూమ్. ఎందుకు అవసరం లేదు. సమ్మర్లో కొంచెం ఎక్కువ తాగల్లా, కష్టపడితే ఎక్కువ తాగల్లా, పరిగెత్తే ఎక్కువ తాగల్లా, పని చేసే వాళ్ళు ఎక్కువ తాగల్లా. నువ్వు ఇంట్లో కూర్చొని బయట అంతా చల్లగా క్లైమేట్ క్లౌడీగా ఉంటుంది, వర్షం పడుతుంది, యూరినే వస్తూ ఉంది క్లీన్ అయ్యి, చెమటే రావడంలే. నువ్వెందుకు తాగాల? నీళ్లు దప్పిగా అవడంలే, యూరిన్ వైట్గా వస్తూ ఉంది, ఎందుకు తాగాల? సో మీ బుర్ర పెట్టండి. ఎవరు చెప్పి మేము చెప్పిందని వినొద్దండి. మీ బుర్ర మీ ఎక్స్పీరియన్స్ కాండి, కామన్ సెన్స్ అంతే. కామన్ సెన్స్ వాడుకోండి అబ్బా. అందరికీ బుర్రది, మేము స్పెషల్ కానే కాదు స్వామి, మీరందరూ మహానుభావులు, నాకంటే బాగా సైంటిస్టులు ఉన్నారు, మంచిగా పరిగెత్తే వాళ్ళు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పిందే చేయాలని మేము చెప్పడంలే. దీన్ని సింప్లిఫై చేసుకోండి, లైఫ్ని ఆనందంగా అనుభవించండి, హ్యాపీగా ఉండండి. చూశారు కదా ఈ పాడ్కాస్ట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ప్రకృతి వనం ప్రసాద్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనంతరా మీడియా. మన పాడ్కాస్ట్ని అందరూ చూస్తున్నారు, ఇంతే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. మున్ముందు ఇలాంటి మంచి మంచి పాడ్కాస్ట్లు మంచి మంచి గెస్టులతో చేయడానికి అనంతరా మీడియాని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంతరా మీడియా.